అందరికీ నమస్కారం అండి. రాగరక్తిమ 7వ భాగంలో ఉన్నాము. ముగింపుకొచ్చేసాము. ఇంకా చివరి భాగంలో ఏం జరుగుతుందనేది తెలుసుకుందాము. దానికన్నా ముందు జరిగింది చిట్టికి ప్రభాకరానికి పెళ్లి నిశ్చయం అవుతుంది. ఇంకా వేసవిలో పెళ్లి పెట్టుకోవాలని అనుకుంటారు. ఇంతలో చిట్టి తండ్రి శాస్త్రికి హార్ట్ అటాక్ వచ్చి మరణిస్తాడు. చెల్లెళ్ళు తమ్ముళ్ళ బాధ్యత తనే స్వీకరిస్తానని, వాళ్ళ చదువులు పూర్తయ్యేంత వరకు తను పెళ్లి చేసుకోనని చెప్తుంది. ఇలా సాగుతుంది కథ. తర్వాత ఏం జరిగింది, చిట్టి జీవితం ఏ విధంగా మలుపు తిరగనుంది, ఏ తీరానికి చేరనుందో ఇప్పుడు చివరి భాగంలో ఆఖరి భాగంలో తెలుసుకుందాము. నేను ప్రస్తుతం ఉద్యోగం చేస్తాను. వీళ్ళ చదువులు అయ్యేదాకా మనం ఇక్కడి నుంచి కదలవద్దు అంటుంది చిట్టి. చిట్టి, పెళ్లి చేసుకునేందుకు వీళ్ళ చదువులకు సంబంధం ఏమిటి? పెళ్లి చేసుకుని వీళ్ళందరినీ నీ దగ్గర అట్టే పెట్టుకోవచ్చే. అంతగా అయితే నువ్వు గుంటూరులో జాబ్ చేయొచ్చు, జీతం వీళ్ళకివ్వచ్చు అంది అనసూయ. మమ్మీ, అది లాభం లేదు. పెళ్లి చేసుకుని నీ వాళ్ళు నా వాళ్ళు అని సిల్లీగా ఉండలేం. డాక్టర్ ఆంటీ నుంచి ప్రభాకరాన్ని వేరు చేయమన్నావా? నా డబ్బు, నా ఉద్యోగం, ఈ ఫీలింగ్స్ నువ్వు ఒప్పుకుంటావా? అనసూయ మాట్లాడలేదు. మమ్మీ, నీ ట్రైనింగ్లో పెరిగిన నేను రేపు ప్రభాకరం ఒకటి నేనొకటి అని ఎలా అనుకుంటావు? అలా అనుకున్న ఫ్యామిలీస్ మీ కొలీగ్స్లో చాలామంది ఉన్నారుగా. వాళ్ళ ప్రాబ్లమ్స్ మనం ఎన్నిసార్లు డిస్కస్ చేయలేదు. రామారావు కల్పించుకుని, చిట్టి, నీ పెళ్లి తాత్కాలికంగా వాయిదా వేద్దాం, ప్రభాకరం కొన్నాళ్ళు ఆగుతాడు అన్నాడు. డాడీ, అతను ఆగితే వేరు విషయం. మీరు ఫోర్స్ చేసి ఆగమనటం నేను ఒప్పుకోను. ఈ విషయం నేనే మాట్లాడతాను. అతను నా కోసం వెయిట్ చేయడం న్యాయం కాదు. ఏం, ఎందుకని? ఈ పరిస్థితులన్నీ ఒక దరికి వచ్చేటప్పటికి 2 ఏళ్ళు పట్టవచ్చు, 4 ఏళ్ళు పట్టవచ్చు. ఈ లోపల మా దృక్పథాల్లో మార్పు రావచ్చు. చిట్టి, ఒక వ్యక్తి మీద ఇష్టం అన్నది అంత తొందరగా పోదమ్మా. నువ్వు ఉద్యోగం చేసి ఫ్యామిలీని సపోర్ట్ చేస్తానంటే నీ మీద గౌరవం, ప్రేమ పెరుగుతాయే తప్ప తగ్గిపోవు. ఒకవేళ అతను అలా మారినప్పుడు, నీ కోసం వెయిట్ చేయలేనప్పుడు నీకు తగిన వరుడు కాదు. నిన్ను పెళ్లి చేసుకునే అర్హత అతనికి లేదనుకుంటాను. డాడీ, మీరు ఐడియల్గా, ఎథికల్గా చూడకండి. 3 ఏళ్ళు, 4 ఏళ్ళు, 5 ఏళ్ళు కావచ్చు. అప్పటిదాకా వెయిట్ చెయ్యి అనటం న్యాయం కాదు. ఉన్న విషయం అతనికి చెప్పు, మిగతా సంగతి అతనికి వదిలేయి. అను, చిట్టి నిర్ణయాన్ని నువ్వు సపోర్ట్ చేయాలి, అప్రిషియేట్ చేయాలి, అంతేగాని డిస్కరేజ్ చేయకు. అన్నయ్య గారు, మీ మద్దతుంటే అది మా మాట అస్సలు వినదు. ఇందులో వినటానికి ఏమీ లేదమ్మా. చిట్టి నా కూతురు. అది తప్పు నిర్ణయాలు ఎప్పుడూ తీసుకోదు. చిట్టి, ఈ ఊళ్ళో కాలేజీలో ఖాళీ ఉందేమో కనుక్కుంటాను. ఈ ప్రయత్నం చేయడంలో నీకు అభ్యంతరం ఉంటుందా? లేదు డాడీ, మీరు మీ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించే నాకు కాలేజీలో జాబ్ వచ్చేటట్లు చూడండి. సగం సమస్యలు పరిష్కారం అవుతాయి. మమ్మీ, ఆర్ యు అన్హ్యాపీ అడిగింది చిట్టి. అవును, కాదు. నీ పెళ్ళి అనుకుని చాలా సరదా పడ్డాను. అది కాదు అంటే కష్టంగా ఉంది అంది అనసూయ. 7 ఏడాది లోపున చేస్తే కన్యాదాన ఫలం దక్కుతుంది. వదినా, మీరు అన్నయ్య గారితో చెప్పి ఈ పెళ్లి జరిపించండి. ఈ కష్టాన్ని ఎవరూ తీసేయలేరు. దాని పెళ్ళి అయితే. అమ్మా, నా పెళ్లి మాట ఎత్తావంటే ఉపోషాలు పడుకుంటాను. నేను చేసుకుంటాను అని అనేదాకా పెళ్లి విషయం నువ్వు పెదవి మీదికి రానివ్వకూడదు. అర్థమైందా? చిట్టి గయ్యమంది. లలిత నోరెత్తలేదు. నోట్లో చెంగు కుక్కుకొని ఏడ్చింది. రామారావు ఆ మరునాడు రాముని వెంట పెట్టుకుని వెళ్ళి శాస్త్రి ఫ్రెండ్స్ని 4గురిని పరిచయం చేసుకున్నాడు. కారు వేసుకుని వచ్చిన ఈ సంపన్నుని వాళ్ళంతా చాలా భయభక్తులతో, గౌరవంతో చూశారు. శాస్త్రి పెద్ద కూతుర్ని ఇతను పెంచుకుంటున్నాడని, వాళ్ళు చాలా స్థితిమంతులు అని విని ఉన్నారు. రామారావు వృత్తిరీత్యా లాయరు అంచేత మాటల్లో ఇతరులని ఆకర్షించటం అతనికంత పెద్ద విషయం కాదు. రాము చదువుతున్న కాలేజీ కో ఎడ్యుకేషన్ కాలేజ్. అమ్మాయిలు అబ్బాయిలు అంతా ఉన్నారు. చిట్టికి అక్కడేమన్నా అవకాశం ఉంటుందా అన్న అభిప్రాయంతో వాకప్ చేశాడు. ఇంగ్లీష్ లెక్చరరు విశాఖపట్నం వెళ్ళబోతున్నాడని, అతను 3 ఏళ్ల పాటు సెలవు పెట్టబోతున్నాడని తెలిసింది. ఇది శుభసూచకం అనుకున్నాడు రామారావు. దాంతో అతను ఇటు విశాఖపట్నం, అటు హైదరాబాద్, ఈ 2 చోట్ల తన పరిచయస్తులని తిరిగేయటం మొదలుపెట్టాడు. ఆ లెక్చరర్ ఖాళీ చిట్టికి రావాలి. రామారావు నెమ్మదిగా అధికార వర్గంలో చక్రాలని కదిలించడం మొదలుపెట్టాడు. అనుకున్న ప్రకారం ప్రభాకరం 9 రోజులకి తాడేపల్లిగూడెం వచ్చాడు. అతను వచ్చిన రోజు చిట్టి నిర్ణయం గురించి ఎవరూ ఎత్తలేదు. ఆ రోజు సాయంత్రం రాము, ప్రభాకరం కలిసి బజారుకెళ్లారు. రాముకి
ఎలానైనా అక్కగారి నిర్ణయం మార్పించాలని ఉంది. ఆనాడు అక్క మాట్లాడిన విషయాలన్నీ రాము, లక్ష్మి ఇద్దరూ విన్నారు. వాళ్ళిద్దరికీ ఈ అక్క తమ కోసం భవిష్యత్తుని త్యాగం చేస్తున్నదని బాధ. కానీ ఇద్దరికీ పెద్దవారి సంభాషణలో కల్పించుకునే ధైర్యం లేదు. మీతో ఒక విషయం చెప్తాను, ఏమీ అనుకోరుగా? రాము భయంగా అడిగాడు ప్రభాకరాన్ని. అనుకునేందుకు ఏముంది, చెప్పు అన్నాడు ప్రభాకరం. మీరు నాకు బ్రదరిల్లా అవుతారని చాలా సరదా పడ్డాను. ఆగాడు రాము. ప్రభాకరం నడకాపి నిల్చుండిపోయాడు. అతనికి మనసులో ఎక్కడో అనుమానంగానే ఉంది. చెప్పండి అన్నాడు ప్రభాకరం. అక్క ఇక్కడ జాబ్ చేస్తుందట, ప్రస్తుతానికి మ్యారేజ్ చేసుకోదట నెమ్మదిగా అన్నాడు రాము. మీరు తన ఉద్దేశాన్ని మార్చుకోమనండి, మీరు చెప్పి ఒప్పించండి. నేను ఏదన్నా ఉద్యోగం వెతుక్కొని మా ఫ్యామిలీని సపోర్ట్ చేస్తాను అన్నాడు రాము. మీ సిస్టర్ ఈ నిర్ణయం తీసుకుందా? అవును. నేను చెప్పితే మార్చుకుంటుందా? మార్చుకోవచ్చని ఆశగా ఉంది అన్నాడు రాము. నీకు చిట్టి సిస్టర్ కావచ్చు, కానీ నీకంటే నాకు తనతో ఎక్కువ పరిచయం ఉంది, ఒప్పుకుంటావా? రాము తల ఊపాడు. తను నేను చెప్తే వినదు, తన నిర్ణయాన్ని కాదనే స్వతంత్రం నాకు లేదు. మరి ఊరుకుంటారా? చూస్తాను. మీ సిస్టర్ నాతో మాట్లాడతానందా? ఆ రోజు అంది. మీతో తనే చెప్తుందట. చాలా థ్యాంక్స్, ముందు ఈ విషయం చెప్పావు కాబట్టి నేను ప్రిపేర్ అవుతాను. తను ఏం మాట్లాడుతుందో వింటాను అన్నాడు ప్రభాకరం. అతనికి కోపంగా ఉంది, బాధగానూ ఉంది. మొదటి నుంచి తను చిట్టి వెంటబడ్డాడు. తనే ఆ అమ్మాయి చుట్టూ తిరుగుతున్నాడు. ఈరోజు తనతో సంప్రదించకుండా చిట్టి ఈ నిర్ణయం తీసుకుంటున్నదా? తనని కాదు అంటానికి ఏం హక్కు ఉంది? హక్కు లేదా? తనలో తను ప్రశ్నించుకున్నాడు. ఉంది. ఎవరి జీవితం గురించి వారి నిర్ణయం తీసుకునేందుకు ప్రతి వారికి హక్కు ఉంది. కానీ ఈ నిర్ణయంలో తనకి కలిగే బాధని గురించి చిట్టి ఆలోచించలేదా? చిట్టి ఏం మాట్లాడుతుంది? తనతో ఎలా చెబుతుంది? ప్రభాకరానికి నిరుత్సాహంగా ఉంది, ఏదో బాధగా ఉంది. అన్నింటినీ కప్పిపెట్టుకున్నాడు. ఆ 3 రోజులు బంధువులు, ఏడుపులు, తతంగాలు. చిట్టి ప్రభాకరాన్ని ముఖాముఖి కలుసుకుని మాట్లాడే అవకాశం లేకపోయింది. 13వ రోజున బంధువులు ఎవరూ నిద్ర చేయకూడదన్నారు ఆ ఇంట్లో. మళ్ళీ గుంటూరు వెళ్ళి రావాలంటే అనవసరమైన హైరానా అని రామారావు ఆ రాత్రికి హోటల్లో ఉందామని అక్కడ నిద్ర చేయటానికి 2 గదులు తీసుకున్నాడు. ఆ సాయంత్రం ఈ నలుగురు హోటల్కొచ్చారు. బంధువులు విశ్రాంతి లేని పని. అనసూయకి కళ్ళు కూరకు వచ్చాయి. రూమ్కి వస్తూనే పడుకొని నిద్రపోయింది. రామారావు తన రూమ్లో పడుకొని చదువుకుంటున్నాడు. ప్రభాకరానికి నిద్ర రావటం లేదు. అతను మర్నాడు వెళ్ళిపోతున్నాడు. చిట్టితో మాట్లాడకుండా వెళ్ళిపోయేందుకు మనసు ఒప్పడం లేదు. అంకుల్, నిద్ర రావటం లేదు, అలా తిరిగొస్తాను అంటూ రూమ్ బయటకొచ్చాడు. అక్కడే కారిడార్ పిట్టగోడ నానుకుని క్రిందికి చూస్తున్నది చిట్టి. అడుగుల చప్పుడికి తలెత్తింది. ఆమె కళ్ళ నిండా కన్నీళ్లు. వసంత అన్నాడు ప్రభాకరం. ఒక్కసారి అతన్ని చుట్టుకొని ఏడ్చింది చిట్టి. ఆ కన్నీళ్లలో తండ్రి కోసం దుఃఖం, తను వదులుకోబోతున్న సుఖమయ జీవితానికి వీడ్కోలు, ఈ చిన్ననాటి స్నేహితునితో ఏర్పడబోయే వియోగం, చుట్టూ పరిస్థితుల్లోని చిక్కులు. చిట్టి నిశ్శబ్దంగా అతని గుండెల మీద తల పెట్టుకొని ఏడుస్తున్నది. వేడి కన్నీటి బొట్లు అతని చొక్కాలో నుంచి బనీన్ని తడిపేస్తున్నాయి. వసంత అన్నాడతను బొంగురుగా. నిన్ను వదిలిపెట్టి ఉండలేను, నేనెలా ఉండను? బొంగురుగా అడుగుతోంది వసంత. ఉంటావు, ఉండగలుగుతావు, నీ కోసం ఎదురుచూస్తూ ఉంటాను. రాము వాళ్ల కోసం ఉండాలి అన్నాడు. ప్రభాకరం, నువ్వు ఉండగలవా? ఒక్కరోజు చూడకుండా ఉండలేకపోయేవాడివి. నువ్వు రాకపోతే అలా చూస్తూ కూర్చునేదాన్ని. నేను ఎలా ఉంటాను చెప్పు అడుగుతోంది వసంత. ఉంటావు, ఉండగలిగే ధైర్యం నేనిస్తాను వసంత. నీ కోసం ప్రతివారం వస్తాను, వీకెండ్స్కి ఇక్కడికి వస్తాను అన్నాడు. వద్దు, అలా వస్తే ఏ వీకర్ మూమెంట్లోనో నీతో పాటు వెళ్ళిపోవాలనిపిస్తుంది. నో, వద్దు, నువ్వు రావద్దు. ఎలా చెప్పు? నన్ను మర్చిపో. ఇంకో ప్రభాకరం వసంత నోరు మూశాడు. నువ్వు మర్చిపోతావా నన్ను? చెప్పు. ఇక్కడ నాకెవరూ ఉండరు, నీ జ్ఞాపకాలు తప్ప. అవి తలుచుకుంటూ ఉంటాను. నువ్వు వెళ్ళిపో, లేకపోతే రేపు నీతో వచ్చేస్తానేమోనని భయంగా ఉంది. రావు అనుకుంటావు కానీ రాకుండా ఉండగలిగే శక్తి నీకున్నది. నీకు తెలియదు. వాళ్లతో మాట్లాడినప్పుడు ఆ శక్తి ఉందనుకున్నాను. కానీ నిన్ను చూశాక నాకు ఆ శక్తి లేదనిపిస్తోంది. నన్ను తీసుకెళ్ళిపో. లేదు, ఈ క్షణంలో వస్తానంటావు. తీరా రైలు ఎక్కాక యు విల్ హేట్ మీ, యు విల్ హేట్ యువర్ సెల్ఫ్. నీతో ఒక్క మాట మాట్లాడటం కోసం నిన్ను ఇలా ఒక్కసారి దగ్గరకు తీసుకోవడానికి 3 రోజుల నుంచి కాచుకొని ఉన్నాను. ఒక్కసారి దగ్గరకొచ్చావు, నాకు చాలా శాంతిగా ఉంది. వసంత, నీకేం భయం లేదు.
నీ ప్రయత్నం తప్పకుండా సక్సెస్ అవుతుంది. రాము, లక్ష్మి గ్రాడ్యుయేట్స్ అవుతారు. నిజంగా అవుతారా? నేను ఈ పని చివరంటా చేయగలుగుతానా? తప్పకుండా చేస్తావు. నీ మీద నాకు ఆ నమ్మకం ఉంది. డాక్టర్ ఆంటీకి ఏం చెప్తావు? తనకి కోపం వస్తుందేమో. రేపటి నుంచి నన్నెవరు వసంత అని పిలుస్తారు? నన్నెవరు సినిమాలకి తీసుకువెళ్తారు? అంది ఏడుస్తూనే. డోంట్ బీ చైల్డిష్. ఒక్క 2 ఏళ్ళు రాము కామర్స్ గ్రాడ్యుయేట్ అవుతే ఏ బ్యాంకులోనన్నా జాబ్ వస్తుంది. నిజంగా వస్తుందా? డాడీతో చెప్పాను కానీ నాకు కాలేజీకి వెళ్ళి టీచ్ చేయాలంటే భయంగా ఉంది. అక్కడ మగపిల్లల్ని నేను మేనేజ్ చేయలేనేమో. ఏయ్ సిల్లీ, మొదటి రోజున కాస్త నర్వస్గా ఉంటుంది. ఆ తర్వాత అదే అలవాటవుతుంది. నా ఫస్ట్ డే పోస్టింగ్ రోజున ఎంత నర్వస్గా ఫీల్ అయ్యానో చెప్తే నవ్వుతావు అన్నాడు. నువ్వు అలా ఫీల్ అయి ఉండవు. నా భయం పోగొట్టాలని చెప్తున్నావు. ఆ రోజు ధైర్యంగా శపథం చేశానే గాని నాకు చాలా భయంగా ఉంది. కొత్త ఊరు, కొత్త మనుషులు. నేను ఇక్కడ ఉండలేను. ఐ ఫీల్ మిజరబుల్. వసంత, ఈ మాటలన్నీ నాతో అంటున్నావు గనుక పర్వాలేదు. మీ మమ్మీతో కానీ అన్నావా నిన్ను గుంటూరుకు లాక్కుపోతుంది. ఆ పైన యూ ఫీల్ స్టిల్ మోర్ మిజరబుల్. నేను ఏమైనా సరే వెళ్ళను. నేను వస్తానని రాసినా నువ్వు రావద్దని రాయి. యూ మస్ట్ గివ్ మీ కరేజ్. వసంత అతన్ని గట్టిగా పట్టుకుంది. గజగజా వణుకుతున్నది భయంతో. ప్రభాకరం వసంత తలని గుండెలకి గట్టిగా హత్తుకున్నాడు. అతనికి చాలా ప్రశాంతంగా, తృప్తిగా ఉంది. ఈ వసంత తనది, తన బాల్య స్నేహితురాలు, నెచ్చెలి, ప్రియురాలు, కాబోయే జీవిత భాగస్వామిని. చిగురుటాకు వలె వణుకుతున్న ఈ యువతి, సందేహాలతో, భయాలతో ఊగిసలాడుతున్న ఈ వనిత తనది. ఈమె కోసం ఎన్నాళ్ళైనా తను వేచి ఉండగలడు, వేచి ఉంటాడు. వెళ్ళి పడుకో. నువ్వేం దిగులు పడకు. నీకు ఎప్పుడు చూడాలని ఉంటే అప్పుడు రాయి. నువ్వు రమ్మన్న రోజున వచ్చేస్తాను. ఫస్ట్ మూవ్ నీ వైపు నుంచి వస్తుందని ఎదురు చూస్తుంటాను. వసంత తల మీద ముద్దు పెట్టుకుంటూ అన్నాడు ప్రభాకరం. వసంత అతన్ని వదల్లేక వదిలింది. నెమ్మదిగా అడుగులు వేసుకుంటూ మమ్మీ పక్కన పడుకుంది. మమ్మీ మీద చేతులు వేయలేదు. ఎప్పట్లాగా ఏదో సంకోచంగా, సిగ్గుగా ఉంది. ప్రభాకరాన్ని పట్టుకున్న చిట్టి అరచేతులు, ఒళ్ళు వెచ్చగా ఉన్నాయి. ఎలానో ఉంది. ఆ స్పర్శ చిట్టిని తీయగా బాధిస్తున్నది. ఆ బాధలో ఏదో దిగులు, వెంటనే ఏదో చెప్పలేని శాంతి. ప్రభాకరం తనవాడన్న ధీమా. అలా అన్నీ మిళితమై కొంతసేపు కన్ను మూతపడలేదు చిట్టికి. చిట్టి కళ్ళు తెరిచేసరికి రూంలోకి బాగా వెలుతురొచ్చింది. పక్కకి తిరిగి చూస్తే అనసూయ లేదు. మంచం ఖాళీగా ఉంది. చిట్టికి ఒక్కసారి కొత్తగా, భయంగా అనిపించింది. కానీ వెంటనే జ్ఞాపకం వచ్చింది. తాము క్రితం సాయంత్రం ఇక్కడికొచ్చామని. బాత్రూమ్ తలుపు తెరుచుకొని అనసూయ మొహం తుడుచుకుంటూ బయటకొచ్చింది. లేచావా? మొహం కడుక్కో, కాఫీ తాగి ఇంటికి వెళ్ళిపోదాం అంది అనసూయ. డాడీ ఏరి? ప్రభాకరాన్ని పంపడానికి స్టేషన్కి వెళ్ళారు. చిట్టి అటువైపుకి తల తిప్పుకుంది. ఆమె కంట్లోంచి వేడి కన్నీటి బొట్లు తలగడ మీదికి జారినాయి. అనసూయ గమనించినట్లు బొట్టు పెట్టుకుంటున్నది. చిట్టి కళ్ళు తుడుచుకొని బాత్రూంలోకి వెళ్ళి మనసారా ఏడ్చింది. ప్రభాకరం వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిపోయాడు. మళ్ళీ వస్తాడా? తన జీవితంలోని బంధాలన్నీ ఒక్కొక్కటే తెగిపోతాయా? మొహం కడుక్కొని బయటకొచ్చింది చిట్టి. అనసూయ కళ్ళెత్తి చూసింది చిట్టి వంక. ఆ కళ్ళల్లో కరుణ, ప్రేమ, నిస్సహాయత. చిట్టి హృదయ కవాటాలు ఒక్కసారి తెరుచుకున్నాయి. అంతవరకు అణిచిపెట్టుకున్న దుఃఖం, బాధ ఒక్కసారి గట్లు తెంచుకున్నాయి. మమ్మీ, మమ్మీ, ఎందుకిలా అయింది అంటూ వెక్కి వెక్కి ఏడ్చింది. 3 ఏళ్ల వయసులో ఈ చిట్టి పగిలిపోయిన బొమ్మను చూసి, రమేష్ పగలగొట్టిన బొమ్మను చూసి గుండెలు అవిసేలా ఇలాగే ఏడ్చింది. ఆనాడు ఆ పసిదానికి కొత్త బొమ్మని కొనిచ్చి ఓదార్చింది. ఈనాడు తను చనిపోయిన శాస్త్రిని వెనక్కి తెచ్చివ్వలేదు. హాయిగా నవ్వుతూ, తుళ్ళుతూ వెళ్ళిపోయిన బాల్య జీవితాన్ని వెనక్కి తెచ్చివ్వలేదు. బాల్యం, సుఖశాంతులు, అమాయకత్వం, కలలు అన్నీ జారిపోయినాయి. ఆ జారిపోయినవి ఏడ్చి కూర్చివ్వగల శక్తి తనకి లేదు. తను మామూలు మనిషి, ప్రేమించగలదు, సానుభూతి చూపగలదు. కానీ పోయిన వాటిని తిరిగి ఇవ్వలేదు. అనసూయ మూగగా ఏడుస్తున్నది. చిట్టి బేలగా ఏడుస్తున్నది. రామారావు స్టేషన్ నుంచి తిరిగి వచ్చి ఇద్దరినీ ఇంటికి తీసుకెళ్లాడు కారులో. కాలేజీకి ఎలానూ సెలవులు కాబట్టి తను ఇంకా కొన్నాళ్ళు ఉంటానంది అనసూయ. రామారావుకి హైదరాబాద్, విశాఖపట్నాలకి మధ్య తిరగాల్సిన పని చాలా ఉంది. అంచేత అనసూయని ఇక్కడ వదిలి వెళ్ళడానికి నిశ్చయించుకున్నాడు. డాడీ, మీకు ఈ తిరుగుడు పని ఎన్నాళ్ళుంటుంది? వారం 10 రోజులు. హైదరాబాద్ వెళ్ళి వైజాగ్ వెళ్తాను. ఏ రైల్లో వెళ్ళేది రాస్తాను. స్టేషన్కి రా, వచ్చేటప్పుడు ఇక్కడ దిగుతాను అన్నాడు. మీరు వైజాగ్ నుంచి వచ్చాక మమ్మీని మీతో పంపుతాను, తీసుకెళ్ళిపోండి అంది. అదేమిటి, నేనింకా కొన్నాళ్ళుంటాను.
అంది అనసూయ. మమ్మీ, నువ్వు లేక నేను లేక డాడీని ఇంట్లో ఒక్కరిని ఉండమంటావా? మనం లేకుండా డాడీ ఎప్పుడైనా ఉన్నారా? అడిగింది చిట్టి. అనసూయ మాట్లాడలేదు. డాడీ, మీరు వస్తూ నా బట్టలు తీసుకురండి, కట్టుకునే చీరలు పట్టుకురండి. రామారావుకి ఎంత ప్రయత్నం చేసినా కన్నీళ్లు ఆగలేదు. అలానే అమ్మా అంటూ కారెక్కాడు. ఇంత బాధల్లోనూ ఇన్ని సమస్యల్లోనూ చిట్టి తన గురించి ఆలోచిస్తున్నది. భగవాన్, ఈ పసిదానికి హృదయం ఎందుకిచ్చావు? హృదయంతో పాటు వివేకం కూడా ఇచ్చావు. ఈ రెండూ ఉంటే మనిషి సుఖపడడు. చిట్టి కూడా సుఖపడదా? ఏమో, ఎవరు ఏమవుతారో ఎవరు చెప్పగలరు? రామారావు వేదాంతంలో పడ్డాడు. ఆ తరువాత 10 రోజులకి అనసూయ అయిష్టంగానే గుంటూరు వెళ్ళింది. చిట్టిని ఇక్కడ వదిలి వెళ్ళడం అంటే అనసూయకి తన పంచప్రాణాలు ఇక్కడ వదిలినట్లు ఉంది. కానీ చిట్టి అన్నట్లు రామారావు సంగతో? అతను మటుకు అంత పెద్ద ఇంట్లో ఒక్కడూ ఉండగలడా? అందులోనూ చిట్టి లేక తనూ లేక అతన్ని ఒంటరిగా ఉండమంటం న్యాయం కాదు. అనసూయ రైలుకు వెళుతుంటే లలిత పొర్లిగింతలు పడి ఏడ్చింది. ఎంత పట్టుకున్నా ఆగలేదు. మనసులో అనసూయ పట్ల ఎంత జలసి ఉన్నా కష్టంలో తన వాళ్లకంటే ఎక్కువగా ఆదుకుంది. తన పిల్లని తన నుంచి వేరు చేసిందని లలితకు కడుపులో కచ్చగా ఉండేది. ఈనాడు ఎదిగిన ఆ పిల్లని తమకి ఆధారంగా ఉంచి అనసూయ ఒంటరిగా వెళ్ళిపోతున్నది. లలితకు పశ్చాత్తాపంగా ఉంది. అనసూయని తను తప్పుగా అర్థం చేసుకుంది. గొడ్రాలని, కడుపు తీపి ఎరుగనిదని ఆడిపోసుకుంది. కానీ ఆ అనసూయ ఈనాడు సమస్తము పోగొట్టుకున్న దానిలా రిక్తహస్తాలతో వెళ్తున్నది. లలితకు చిట్టిని ఎలాగైనా వెనక్కి పంపేయాలని ఉంది. కానీ చిట్టి ససేమిరా వెళ్ళనంటున్నది. తండ్రిలాగే చిట్టికి పట్టుదల జాస్తి. ఒకప్పుడు శాస్త్రిని లలిత సాధించి పొడుంచేసేది, కూతుర్ని అక్కగారికి దారాదత్తం చేశాడని. ఇప్పుడు చిట్టిని సాధిస్తున్నది, దానికి ప్రేమాభిమానాలు లేవని, దాని గుండె కఠిన శిల కంటే కనా కష్టం అని. చిట్టి తల్లిని ఓదార్చలేదు. కన్నీటితో మసకలు కమ్ముతున్న దృష్టితో దూరం అయిపోతున్న అనసూయ చూస్తున్నది. పరుగు పెడుతున్న ఆ రైల్లో తన వాళ్ళు వెళ్ళిపోతున్నారు. తను ఏకాకిగా ఇక్కడ మిగిలిపోయింది. శూన్యంగా ఉన్న ఆ ఇంట్లోకి, నిశ్శబ్దంగా సమాధిలా ఉన్న ఆ ఇంట్లోకి అడుగు పెట్టింది చిట్టి. చుట్టూ తల్లి, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు అంతా ఉన్నారు. కానీ వీళ్ళంతా తన వాళ్ళు కాదు. తన మమ్మీ, డాడీ తనని వదిలి వెళ్ళిపోయారు. 20 ఏళ్లకే తన నెత్తిన ఇంత బరువు ఉంచి వెళ్ళిపోయాడు తండ్రి. చిట్టి ఆ రాత్రి అన్నం తినలేకపోయింది. తెల్లవార్లు కన్ను మూయలేకపోయింది. వేసవి తీవ్రత హెచ్చుతున్నది. రోహిణి కార్తె, గాళుపులు. చిట్టికి ఉద్యోగం లేదు, చేసే పని లేదు. కాలేజీలు తెరిస్తే గాని తనకి జాబ్ దొరకదు. అంతదాకా ఏం చేయాలి? ఎయిర్ కండిషన్ గదిలో పడుకోవటం అలవాటైన చిట్టికి ఫ్యాన్ కూడా లేని ఇంట్లో పడుకోవాలంటే గండంగా ఉంది. అనసూయ తనకి నిద్ర పట్టడం లేదని టేబుల్ ఫ్యాన్ తెప్పించింది బజార్ నుంచి. అది ఇక్కడ వదిలి వెళ్ళింది. చిట్టి ఆ ఫ్యాన్ పెట్టుకు పడుకుంది. ఒక పక్క గాలి కొడుతుంటే రెండో వైపు చెమటలు కారుతున్నాయి. వేడి, దుమ్ము, మురికి. మధ్యాహ్నాలు ఎండవేడికి చిట్టికి నీరసంగా డస్సిపోయినట్లు ఉంటున్నది. ఆ వేళప్పుడు చిన్నవాళ్ళిద్దరికీ పాఠాలు చెప్పి చదివిద్దామని ప్రయత్నం చేసి ఓపిక లేక ఊరుకుంది. మంచం మీద పడుకున్న చిట్టికి మమ్మీ ఏం చేస్తూ ఉంటుంది అన్న ఆలోచన వచ్చింది. ఎయిర్ కండిషన్ రూమ్లో పడుకొని ఉంటుందా? పడుకోదు. తను కష్టపడుతోందని మమ్మీ కూడా ఆ సుఖాన్ని త్యాగం చేస్తుంది. చిట్టి మోతీలాల్ నెహ్రూ గురించి ఎక్కడో చదివింది. భోగభాగ్యాలతో తులతూగే ఆయన ఒట్టి కటిక నేల మీద పడుకునేవాడట. కొడుకు జైల్లో ఉన్నన్నాళ్ళు తన కొడుకు నేల మీద పడుకుంటున్నాడు, తాను మెత్తని పరుపు మీద ఎలా పడుకోవటం అని. ఆయనకి పరుపు ఉన్న మంచం మీద నిద్ర వచ్చేది కాదట. తన మమ్మీ కూడా అటువంటి వ్యక్తే. మామూలు గదిలో పడుకుంటుంది. కాఫీ తాగవే, లే. లలిత పిలుపుతో ఈ లోకంలోకి వచ్చింది చిట్టి. లలిత పిల్లలందరికీ కాఫీలు కలిపింది. ఈ కాఫీల విషయంలో తల్లి కూతుళ్ళకి చాలా ఘర్షణ జరిగింది. చిట్టి పరాజయం పొంది ఊరుకుంది. ఇంటిల్లిపాది 2 పూట్ల కాఫీ ఎందుకు తాగాలి? ఉదయం కాఫీ, సాయంత్రం టీ తాగమని చిట్టి వాదన. తమకు అలవాటు లేదంటుంది లలిత. కాఫీ అలవాటు చేసుకున్నట్లే టీ కూడా అలవాటు చేసుకుంటే పాలు మిగులుతాయి. ఆ పాలు తోడుపెట్టి చిక్కని మజ్జిగ పోసుకోవచ్చని చిట్టి వాదన. లలితకు అది నచ్చదు. తన పద్ధతులు, అలవాట్లు మార్చుకోదు. ఈ విషయం నెమ్మదిగా తెలుస్తోంది చిట్టికి. ఈ ఇంటి పద్ధతులు, తల్లి చేసే ఖర్చు చూసి చిట్టికి మతిపోతుండేది. వీధిలోకి తినుబండారాలు, బొమ్మలు, రిబ్బన్లు, గాజులు, పూలు, పళ్ళు ఏ ఒక్కటి వచ్చినా సుందరి పిలుచుకు వచ్చేది. బుజ్జి కొనమని రాగాలు తీసేవాడు. లలిత కొనేది. ఐస్ క్రీంలు, మరమరాలు, పళ్ళు ఒకటేమిటి అన్నీ కొనేది. ఇంట్లో మళ్ళీ ఏదో ఒక టిఫిన్ చేస్తూనే ఉండేది రోజు. బయటకెళ్ళే ఉద్యోగం లేక
ఇంట్లో చేసే పని లేక అలా కూర్చుని ఉండే చిట్టీకి ఈ విషయాలన్నీ కంటబడేవి. మమ్మీ వాళ్ళు వెడుతూ ఇంటి ఖర్చులకని ఒక 1000 రూపాయలు ఇచ్చి వెళ్లారు. అవి తనకి ఉద్యోగం వచ్చేదాకా సరిపుచ్చుకోవాలని, వాళ్ళకి తిరిగి డబ్బు కోసం రాయకూడదని చిట్టీకి పట్టుదల. తల్లి ఇంటి ఇబ్బందులు గమనించినట్లు ఉండేది. ఏమన్నా అంటే తండ్రిని తలుచుకుని ఏడ్చేది. తండ్రి లేని పిల్లలకి రోజుకి 2-3 రూపాయలు చిరుతిళ్ళు కొనిపెడుతుండేది. ఐస్ క్రీం బండి ఆ మూల ఉండగానే సుందరి తల్లి దగ్గరకు పరిగెత్తుకు వస్తూ ఉంటుంది బాణంలాగా. ఆ రోజు చిట్టి ఎప్పట్లాగానే మంచం మీద పడుకొని చదువుకుంటున్నది. ఇలా ఏ పని లేక సోమరిగా ఉండటం చిట్టీకి ప్రాణాంతకంగా ఉంది. చుట్టుపట్ల స్నేహితులు లేరు, కాలేజీ లేదు, చేసే పని లేదు. గుంటూరులో అయితే క్షణం తీరిక ఉండేది కాదు. కాలేజీ, ఫ్రెండ్స్, మమ్మీ, తను చేసే పనులు. సాయంత్రం అయ్యేటప్పటికి ప్రభాకరంతో కబుర్లు. ఒక్క క్షణం వ్యవధి ఉండేది కాదు. అనసూయకి మొదటి నుంచి వీళ్ళ ఇళ్ళకి వాళ్ళ ఇళ్ళకి వెళ్ళే అలవాటు లేదు. ఆమెకి కొందరు మటుకే సెలెక్టెడ్ ఫ్రెండ్స్ ఉండేవారు. చిట్టీకి అదే అలవాటైంది. కాలక్షేపానికి కబుర్లకి ఎవరో రావడం, తను పెత్తనాలకి వెళ్ళడం చిట్టీకి కొత్త విషయాలు. తండ్రి పోయిన 3 నెలలు వెళ్ళలేదు కాబట్టి తల్లి ఇల్లు కదిలేదు కాదు. కానీ లక్ష్మి మటుకు ఈ పుస్తకం తెచ్చుకోవాలి, ఆ క్లాస్మేట్ ఇంటికి వెళ్ళాలి అంటూ రోజు బయటకెడుతుండేది. ఇలా ప్రతిరోజు బయటకెళ్లే లక్ష్మిని చూస్తే ఆశ్చర్యంగా ఉండేది చిట్టికి. ఆ రోజు లక్ష్మి ఇంట్లో లేదు. ఎవరో ఫ్రెండ్ ఇంటికి అంటూ అంత ఎండలో బయటకెళ్ళింది. రాము ఎక్కడో కంపెనీలో టెంపరీగా అకౌంట్స్ రాస్తున్నాడు. వాడు కాలేజీ తెరిచేదాకా ఊరికే ఎందుకుండాలని ఈ ఉద్యోగంలో చేరాడు. నెలకి 100 రూపాయలు ఇస్తున్నారు. చిట్టి కూడా ఎవరికన్నా ట్యూషన్లు చెబుదామని ప్రయత్నించింది. BA వాళ్ళకి, PUC పిల్లలకి ఇంగ్లీష్లో కోచింగ్ ఇస్తానని రాముకి, లక్ష్మికి చెప్పింది. వాళ్ళ ఫ్రెండ్స్లో ఎవరికైనా చెప్పమంది. ఈ సమ్మర్లో ఎవరూ నేర్చుకోరు, పరీక్షల ముందు తప్ప ఇక్కడెవరూ ట్యూషన్స్ పెట్టుకోరు అంది లక్ష్మి. పోనీ హై స్కూల్లో పిల్లలో అడిగింది చిట్టి. 10th తప్ప ఇక్కడెవరికి తొందరుండదు. 10th పబ్లిక్ కాబట్టి తప్పుతారేమోనని ట్యూషన్ పెట్టుకుంటారు. ఈ లోపల చదివినా చదవకపోయినా పరీక్ష పాస్ అయిపోతారుగా అంది లక్ష్మి. చిట్టి హై స్కూల్ చదువప్పుడు ఈ కొత్త పద్ధతి రాలేదు. 3 ఏళ్ల నుంచి పరీక్షలు లేకుండా అందరి పిల్లల్ని పాస్ చేసేస్తున్నారు. గొర్రెల మందల ఈ పిల్లలంతా ఒక క్లాస్లోంచి మరో క్లాస్కి వెళ్ళిపోయి 10th కదలకుండా కూర్చుండిపోతున్నారు. అయితే స్కూల్లో యాన్యువల్ పరీక్షలుండవా? ఉండవు. మంత్లీ టెస్ట్ ఉంటుందనుకుంటా. నాకు అట్టే తెలియదు. సుందరిని అడుగు. ఏమే సుందరి, మీకు పరీక్షలున్నాయా అడిగింది లక్ష్మి. ఈ ఏడు నేను పబ్లిక్కి వెళ్ళానుగా గర్వంగా చెప్పింది సుందరి. అది 7th కామన్ ఎగ్జామ్స్కి వెళ్ళింది. ఎలా రాశావే? పేపర్లు పట్రా చూస్తాను బంకలా పట్టుకుంది చిట్టి. సుందరికి చాలా ఇబ్బందిగా ఉంది పరిస్థితి. దానికి ఈ పెద్దక్కని చూస్తే చాలా భయం. ఎప్పుడు చూసినా చదువుకో అంటుంది, ఆడుకోవద్దంటుంది, ఏమీ కొనుక్కోవద్దంటుంది. ఈ అక్క వచ్చినప్పటి నుంచి సుందరి స్వతంత్రం చాలా మటుకు తగ్గిపోయింది. పేపర్లు పోయినాయి, అల్మారులో పెట్టాను, కనిపించలేదు అంది సుందరి భయంగా. సాయంత్రం నీ ఫ్రెండుని అడిగి పట్రా, అన్ని పేపర్లు పట్రా అంది చిట్టి. బ్రతుకుజీవుడా అని ఆ క్షణానికి ఆపదలోంచి బయటపడింది సుందరి. అది క్వశ్చన్ పేపర్లు పట్టుకురాలేదు. అప్పటికి 3 రోజుల నుంచి ఎదురు చూస్తున్నది. సుందరి క్వశ్చన్ పేపర్లు తెస్తుందేమోనని, అడగకుండా దానంతటా అదే తెస్తుందేమోనని. కానీ ఆ విషయం పూర్తిగా మర్చిపోయింది సుందరి. బాణంలా లోపలికొచ్చి పరిగెత్తుకొచ్చి సుందరి, అమ్మా అమ్మా ఐస్ క్రీం, డబ్బులివ్వవు అడుగుతోంది. అది మంచం మీద పడుకుని ఉన్న పెద్దక్క విషయం మర్చిపోయింది. వీధిలోనున్న ఐస్ క్రీం బండికి బుజ్జిని కాపలా పెట్టి తల్లి దగ్గరకు పరిగెత్తుకొచ్చింది. వంటింట్లో ఉన్న తల్లిని అడుగుతోంది. అమ్మా ఐస్ క్రీం వచ్చిందే, కప్ ఐస్ క్రీము, నాకు బుజ్జికి డబ్బులివ్వవు? తల్లి ఏదో రహస్యంగా అంటున్నది. సుందరికి అవేం వినిపించడం లేదు. అమ్మా ఐస్ క్రీంకి డబ్బులిస్తావా లేదా? ఇయ్యి. లలిత విసుక్కుంటూ డబ్బులిచ్చింది. మంచం మీద పడుకొని చదువుకుంటూ ఈ వ్యవహారమంతా వింటున్న చిట్టి, ఎక్కడికే వెడుతున్నావు? చేతిలో ఏమిటి అని గర్జించింది. సుందరి భయంగా చెయ్యి వెనక్కి పెట్టుకుని నిల్చుండిపోయింది. ఆ చేతిలో చూపు. చూపించు. సుందరి 5 రూపాయల నోటు చూపించింది మెల్లగా. ఎక్కడిదే? అమ్మ ఇచ్చింది. సుందరి భయంగా బదులు చెప్పింది. అమ్మా ఆడపులిలా గర్జిస్తూ పిలిచింది చిట్టి. దేనికే? ఎందుకా కేకలు? వంటింట్లో నుంచి బయటకొస్తూ అడిగింది లలిత. నీకు ఆ డబ్బెందుకిచ్చాను? వెచ్చాలు తెప్పించటానికి, పప్పులు వాటికి తెప్పించావా? లేదు. ఏం? రేపు తెప్పిద్దామని ఊరుకున్నాను. అందుకని చేతిలో డబ్బుంది కదా అని వాళ్ళకి కొనుక్కునేందుకు ఇచ్చేస్తావా? ఎంత ఖర్చయింది? 4 రూపాయలు. వీళ్ళ చిరుతిళ్ళకేనా?
లలిత జవాబు చెప్పలేదు. చిట్టికి ఒళ్ళు మండిపోతున్నది. ఇది మమ్మీ వాళ్ళిచ్చిన డబ్బు. మమ్మీ దయాధర్మంగా ఇంటి ఖర్చులకని ఇచ్చిన డబ్బు. దీనిని పొదుపుగా జాగ్రత్తగా వాడుకోవాలని తల్లికి తెలియదా? ఎవరో దయాధర్మంగా ఇచ్చిన డబ్బు పుచ్చుకోవడానికి తల్లికి అవమానం అనిపించడం లేదా? తమకేం హక్కు ఉంది మమ్మీ డబ్బుని అనుభవించడానికి? వరుసకి తన తండ్రికి మమ్మీ అప్పగారవుతుంది, కానీ సొంత అప్పగారు కాదు కదా. సొంత వాళ్ళైనా పెరిగి పెద్దవాళ్ళై కుటుంబీకులైన వెనక ఒకళ్ళకి మరొకరు ఎందుకు పెట్టాలి? ఒకవేళ పెట్టినా ఈ అందుకునే వారికి అవమానంగా ఎందుకు ఉండదు? తనకే అవమానంగా ఉందే, తల్లికి న్యూనతగా అనిపించదా? అమ్మా, ఇలా రోజుకి 2 రూపాయలు చిరుతిళ్లకు తగిలేస్తే మనకి ఎలా గడుస్తుంది? నువ్వే చెప్పు అనునయంగా అడిగింది చిట్టి. చిన్నవాళ్ళు కొనమని ఏడుస్తారు. కప్పు ఐస్ క్రీం ₹1/2 పెడితే గాని రాదు. వీళ్ళిద్దరూ రోజు కొనుక్కుంటున్నారు అంటే రోజుకు రూపాయి ఖర్చు. మరమరాలు, శనగపప్పు, మామిడి పళ్ళు రోడ్డు మీద అమ్ముకునే వాడిని వెళ్ళనివ్వరు. వాళ్ళు పిలుస్తారు, నువ్వు కొంటావు. కానీ డబ్బెక్కడి నుంచి వస్తుంది? ఒక్కసారి ఆలోచించు. అలవాటైన ప్రాణమే కుర్రవెదవలు అడిగితే లేదు అని ఎట్లా అనను అంది. ఎట్లా ఏమిటి? మనం కఠినంగా ఉండాలి. ఇంట్లో ఏదో చేస్తూనే ఉంటావుగా, మళ్ళీ ఇవి కొంటం దేనికి? నువ్వు డబ్బులు ఇవ్వకు అంది చిట్టి. ఇవ్వకపోతే ఏడుస్తారు, కిందపడి రాగాలు పెడతారు. నువ్వు ఊరుకో, నేను కనుక్కుంటాను. అమ్మా, మనం పరిస్థితులను బట్టి మారాలి. నాకు ఉద్యోగం దొరుకుతుందో లేదో, ఇంతమందిని తినాలి. నువ్వు ఈ విషయాలన్నీ ఆలోచించు. డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? ఎలా వస్తుంది? అడిగింది చిట్టి. ఈ ₹2తో మన దరిద్రం తీరుతుందటే అడిగింది లలిత. రోజుకి ₹2, నెలకి ₹60. రాము నెలంతా కష్టపడితే 100 ఇస్తున్నారు. నువ్వు మగవాళ్ల కష్టం ఆలోచించాలి అంది. ఏమోనమ్మా, నాకు అవన్నీ తెలియవు. మీ నాన్న తెచ్చి పడేసేవారు. కానీ నాన్న ఎంత కష్టపడేవాడో నీకు తెలుసా? ట్యూషన్లు చెప్పేవాడు, పేపర్లు దిద్దేవాడు. నెలకి 600 తెచ్చినా ఇంకా అప్పులు చేసేవాడు. ఎందువల్ల? ఈ ఇంటి ఖర్చుల కోసం. బట్టల కొట్లో, ప్రావిజన్ స్టోర్స్లో మనకెంత అప్పు ఉందో నీకు తెలుసా? నాకెలా తెలుస్తాయే? ఏవన్నా కావాలి అంటే తెచ్చిపడేసేవారు. అయినా అప్పులు చేయాల్సిన కర్మ ఆయనకేం పట్టింది? 2 చేతులా సంపాదించారు. ఆ 2 చేతులా సంపాదించింది చాలకపోవటం వల్లనే అప్పులు చేశారు. ప్రావిజన్ స్టోర్లో 700, బట్టల కొట్లో ₹1000 అప్పుంది. నీకు తెలుసా? అవన్నీ మగవాళ్ళు చూసుకుంటారు. ఎవరమ్మా మగవాళ్ళు? అన్నయ్యేమో చుట్టం చూపుగా కానీ రాడు. ఇక మిగిలినవాడు రాము ఒక్కడే. వాణ్ణి కూడా మీరు పీక్కు తినండి. వాడసలే మెతక. ఈ అప్పులన్నీ వాడు తీర్చాలని నీ ఉద్దేశం, అవునా? వాడి సంపాదన ఎంత? వాడి చదువు ఎంత? ఎప్పుడు తీరుస్తాడో, ఎలా తీరుస్తాడో కాస్త చెప్పు. మీ నాన్నకి ఏదో డబ్బు వస్తుందిగా. నీకొకసారి చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. అందులోంచి కానీ ముట్టుకోవడానికి వీల్లేదు. అది సుందరికి, బుజ్జికి రావాలి. వాళ్ళ చదువులకి కావాలి. మరి ఇల్లు ఎలా గడుస్తుందే? అప్పులు ఎలా తీరుతాయి? అదే ఆలోచించమంటున్నాను. ఇల్లు ఎలా గడుస్తుందన్న ఆలోచన ఉంటే పిల్లలకి ఇలా డబ్బులు ఇచ్చి పాడు చేయవు. ఆ అప్పులు డాడీ తీరుస్తానన్నారు, కానీ నువ్వు ఖర్చు విషయంలో జాగ్రత్తగా ఉండకపోతే ఊరుకోను. అమ్మయ్యా, తీరుస్తానన్నారా? సరేలే, ఆ గండం గడిచింది. ఏం చేసుకుంటారే వాళ్ళ డబ్బు? తీర్చకేం చేస్తారు? నీ కోసం తీరుస్తారు. మహా ఇప్పుడే కదా మన కోసం ఖర్చు చేస్తున్నది అంది. చిట్టి నిర్ఘాంతపోయింది. ఈ తల్లితో మాట్లాడి ప్రయోజనం లేదు. ఈవిడ ఇంతే, ఈమె ఎదగదు. చిట్టి క్యాలెండర్ మీద అంకెలు లెక్క పెడుతున్నది. తనకు ఉద్యోగం ఎప్పుడొస్తుంది? ఎంత తొందరగా వస్తుంది? రిజల్ట్ వస్తే కానీ జాబ్ రాదు. రిజల్ట్స్ ఎప్పుడొస్తాయి? జూన్ నెలాఖరు అవుతుందా? జూలై మొదటి వారం దాకా రావా? చిట్టికి ఆ క్షణంలో ఉద్యోగంలో చేరాలని ఉంది, కానీ ఎవరిస్తారు? ఆ సాయంత్రం లలిత పిల్లల కోసం అంటూ పావలా పెట్టి మల్లెపూలు కొంటుంటే చిట్టికి కోపం ఆగింది కాదు. మధ్యాహ్నం ఖర్చుల గురించి తనింత గొంతు చించుకుంది. తమ పరిస్థితి వివరంగా చెప్పింది. అయినా తల్లి సుందరి ఏడుస్తున్నదని పువ్వులు కొంది. ఎట్లా ఈ తల్లిని మార్చడం? ఈ పిల్లల అలవాట్లు ఎలా మార్చాలి? బుజ్జి విషయంలో కూడా చిట్టికి కొంత చికాగ్గా ఉంది. వాడికి 7 వెళ్ళి 8 వస్తున్నాయి. చిట్టి స్కూల్ ఫైనల్ చదువుతున్నప్పుడు పుట్టాడు. 8 ఏళ్ల పిల్లవాడికి ఎక్కాలు రావు. తెలుగు అక్షరాలు కుదురుగా రాయలేడు. ఇంగ్లీష్ అక్షరాలు అసలే రావు. 1 నుంచి 100 దాకా అప్పగించమంటే నట్టుకుంటూ అప్పగిస్తాడు. ఆ వీధిలో ఉన్న ప్రైవేటు స్కూల్లో చదువుతున్నాడు. స్కూల్కి వెళ్ళిన రోజున వెడతాడు, లేని రోజున లేదు. స్కూల్ ఉన్నా లేకపోయినా ఇస్త్రీ బట్టలు మటుకు తప్పకుండా ఉండాలి. ఇస్త్రీ చెయ్యని బట్టలు వాడి చేత కట్టించాలంటే తాతలు దిగి రావాలి. కాస్త చొక్కా చినిగితే ఒప్పుకోడు. అది పనికిరాదంటాడు. తల్లి వాడిని కోప్పడదు. ఏ రోజుకా రోజు ఇస్త్రీ బట్టలు ఇస్తుంది.
ఉతుకు బట్టలకి ఒక రేటు, ఇస్త్రీ బట్టలకి ఒక రేటు. ఇస్త్రీ అంటే చాకలిది బట్టకి 15 పైసలు పుచ్చుకుంటుంది. ఉతుకు బట్టలైతే రేవుకు ఇంత అని పుచ్చుకుంటుంది. వారానికి 2 సార్లు ఉతికి పట్టుకొస్తుంది. స్కూలుకు వెళ్లే పిల్లవాడికి, అది చిన్న స్కూల్లో చదివేవాడికి ఇస్త్రీ బట్టలు ఎందుకని చిట్టి బాధ. కాన్వెంట్లో అయితే యూనిఫారం, టై, షూస్ ఎలాగూ తప్పవు. మామూలు ప్రైవేట్ స్కూల్ కదా అని బుజ్జి బట్టల కోసం పేచీ పెడుతుంటే కల్పించుకుని కేకలు వేసింది. ఉతికిన చొక్కా వేసుకో, పర్వాలేదు. ఇస్త్రీ చొక్కా లేకపోతే కొంప మునగదులే అంది చిట్టి. నీకెందుకు, నువ్వెవరివి? బుజ్జి కోపంగా ఎదిరించాడు. ఎవరినా? వెదవా, నీకు బొత్తిగా భయం లేదు. అమ్మా, నువ్వు ఏమైనా సరే వీడికి ఇస్త్రీ చొక్కా ఇవ్వకు. చిట్టి భద్రకాళిలా లేచింది. వాడు నీళ్లు పోసుకు చుట్టుకొచ్చిన టవలు విప్పలేదు. ఉతికిన చొక్కా తొడుక్కోలేదు. ఆ టవలు విప్పేయి, ఈ చొక్కా తొడుక్కో అంది. బుజ్జి టవలు విప్పి ఇచ్చాడు. పెద్దక్క ఇచ్చిన చొక్కా తొడుక్కోనే లేదు. దిశమ్మలతో అలా 11 గంటల దాకా నిల్చొనే ఉన్నాడు. స్కూల్కి వెళ్ళలేదు, బట్టలు కట్టుకోలేదు. చిట్టికి ఏం చేయాలో బోధపడలేదు. 8 ఏళ్లు నిండని వీడికి ఇంత పంతమా అనుకుంది. అమ్మా, వాడికి అన్నం పెట్టకు, ఏం చేస్తాడో చూస్తాను కోపంగా అంది చిట్టి. వాడు అడగడే, అలా పస్తులుంటాడు గాని అడగడు. వాడికి చాలా అభిమానం. ఇది అభిమానం కాదు, మొండితనం. వేలెడు వెదవికి అభిమానమా? చూస్తాను. వాడు అడిగేదాకా పెట్టకు. ఆకలేస్తే ఎవరికోసం అడుగుతాడు అంది. మధ్యాహ్నం భోజనాల వేళ కూడా బుజ్జి అన్నం అడగలేదు, ఆకలి అనలేదు. చిట్టి తల్లిని తినేసి ఊరుకోమంది. వాడిని పిలిచి అన్నం పెట్టొద్దంది. అడిగితే గాని పెట్టొద్దు అంది. చిట్టి ఈ మధ్య ఎండవేళ నిద్రపోవడం నేర్చుకుంది. ఏ పని లేక సోమరిగా ఉండటం చేత ఈ నిద్ర వస్తోంది. ఈ అలవాటు చెడ్డదని చిట్టికి తెలుసు. కానీ బుర్రకు తగినంత పరిశ్రమ లేదు. చిట్టికి చిన్నగా కొనుకు పట్టింది. 10 నిమిషాల్లో మెలకువ వచ్చింది. బాత్రూమ్ కని దొడ్లోకెళ్లేసరికి దొడ్లో చూరు కింద బుజ్జి లేడు. పొద్దుటి నుంచి అక్కడే నిల్చున్నవాడు ఏమయ్యాడనుకుంటూ వంటింట్లోకి తొంగి చూసింది. బుజ్జి ఇస్త్రీ చొక్కా వేసుకుని అన్నం తింటున్నాడు. తల్లి వాడికి ముద్దలు కలిపి నోట్లో పెడుతోంది. చిట్టికి ఉడుకుమోత్తనం వచ్చింది. తను చెప్పిన మాట ఈ ఇంట్లో ఎవరూ వినరు. ఆఖరికి తల్లే తన మాట వినదు. కానీ తను వీళ్ల గురించి అన్నీ వదులుకుంది. వీళ్ళకి తన మాట మీద గౌరవం లేదు, గురి లేదు. 8 ఏళ్ల వాడి చేత తన మాట వినిపించలేకపోయింది. తల్లి ఎందుకిలా చేస్తోంది? క్రమశిక్షణ విషయంలో ఎందుకిలా కల్పించుకుంటుంది? తన తండ్రి బ్రతికి ఉన్నప్పుడు కూడా ఇలానే చేసేది. అందుకనే రమేష్ అలా పనికిరాకుండా పోయాడు. ఈ బుజ్జి కూడా అలానే అవుతాడు. ఆ సాయంత్రం తల్లి కూతుళ్ళు హోరాహోరీ దెబ్బలాడుకున్నారు. వాడికి నా మాట మీద భయం ఏముంటుంది? వాడు అడగందే అన్నం పెట్టవద్దన్నాను. ఎందుకు పెట్టావు? వేలుడు వెదవికి అంత పంతమా? చిట్టి అరుస్తోంది తల్లి మీద. వాడు తినకుండా నేను ఎలా తిననే? ముద్ద నోట్లోకి వెళ్తుందా అంది లలిత. నువ్వు మానేయి, ఎవరొద్దన్నారు? నీ అలసు చూసే వాడిలాగవుతున్నాడు. అమ్మా, పిల్లల విషయంలో ఇద్దరు కల్పించుకోకూడదు. ఒక్క మాట మీద ఉండాలి. రేపటి నుంచి వాడికి ఇస్త్రీ బట్టలు ఇచ్చావో నేను సత్యాగ్రహం చేస్తాను. జాగ్రత్త. నేను చెప్పినట్లు నువ్వు విని తీరాల్సిందే. తల్లి కంటే చిట్టి గట్టిగా అరిచింది. చిట్టికి తన కంఠం తనకే కొత్తగా ఉంది. తను ఇంత గట్టిగా అరవగలదా? అరవాలి, లేకపోతే లాభం లేదు. అరిచిగాని ఈ తల్లిని మార్చలేదు. ముందు తల్లిని మార్చాలి, ఆ పైన పిల్లల్ని సంస్కరించవచ్చు. ఆ రాత్రి చిట్టి అన్నం తినలేదు. తల్లి బ్రతిమాలింది, ఏడ్చింది, తల బాదుకుంది. అమ్మా, నువ్వు ఎన్ని చేసినా లాభం లేదు. సుందరి, బుజ్జి విషయంలో నువ్వు కల్పించుకోనని మాట ఇచ్చేదాకా నేను అన్నం ముట్టను అంది. లలిత రాముకి, లక్ష్మికి చెప్పుకుంది. లక్ష్మి, అక్క నీకెందుకు? ఆవిడ తిప్పలు ఆవిడ పడుతుంది, నువ్వు భోంచేయి అంది టెన్షన్ తగ్గించడానికి. ఆవిడ ఎవరే? నీ తల్లి. ఆ ఇద్దరు ఎవరే? నీ చెల్లెలు, తమ్ముడు. వాళ్ళు కళ్ళెదురుగుండా చెడిపోతుంటే ఊరుకోమంటావా? వాళ్ళు వీధిలో వాళ్ళ పిల్లలు గారు. అక్క చెబుతున్నది కరెక్టేనమ్మా. ఆ చిన్నవాళ్ళిద్దరూ మరీ మితిమీరిపోతున్నారు. వాళ్ళని ఇప్పుడు అదుపులో పెట్టకపోతే ఏం లాభం లేదు. నువ్వు వాళ్ళ సంగతి అక్కకు వదిలేయి. అక్క చూడు, అత్త ట్రైనింగ్లో ఎంత బాగా చదువుకుందో. వాళ్ళు కూడా అక్క ట్రైనింగ్లో బాగుపడతారు రాము అన్నాడు. మీరందరూ పెద్దవాళ్ళయ్యారు, సంపాదన పరులయ్యారు. నా మాట ఎవరికి కావాలి? అమ్మా, చిట్టమ్మ తల్లి, ఆ చిన్నవాళ్ళిద్దరినీ రాచి రంపాన పెట్టు, మార్చి చంపు. నేను కల్పించుకుంటే ఒట్టు తల్లి, భోజనానికి రా అంది. చిట్టికి కోపం రాలేదు. తల్లి ఎంత మూర్ఖంగా మాట్లాడగలదో చిట్టికి బాగా తెలుసు. ఇప్పుడే చెప్తున్నా, వాళ్ళ చదువులు, బట్టలు, చిరుతిళ్ళు అన్నీ నేను చెప్పినట్లు జరగాలి. నా వెనకాతల నువ్వు ఒక్క పైసా ఇచ్చినట్లు తెలిసిందా? నేను ఊరుకోను. చిట్టి మళ్ళీ సవాల్ చేసింది. అలాగే తల్లి, నాకేముందని? దిక్కా దివానమా? నాకెవరున్నారు? లలిత పంచాంగం విప్పింది. రాము నవ్వుతూ చూశాడు చిట్టి వంక. లక్ష్మి వంటింట్లోకెళ్ళి పళ్ళాలు పెట్టింది.
చిట్టి తన పోరాటంలో తొలి విజయం సంపాదించాననుకుంది. కాలు పెట్టుకునే స్థలం దొరికింది. ఇక పర్వాలేదు అనుకుంది. ఆ రాత్రి భోజనం అయ్యాక చిట్టి తన డాడీ మమ్మీలకి సుదీర్ఘమైన ఉత్తరం రాసింది. మమ్మీ, ఒక్కో క్షణంలో ఇక్కడి నుంచి పారిపోయి వచ్చేయాలనిపిస్తుంది. నేను ఈ పిల్లల్ని బాగు చేయగలుగుతానన్న ఆశ రోజురోజుకి సన్నగిల్లిపోతోంది. అమ్మకి ఏది మంచో ఏది చెడో ఎందుకు తెలియటం లేదు. నాన్న అమ్మని ఎందుకింత మూర్ఖంగా వదిలేశాడు అంటూ తన బాధని వెళ్ళబోసుకుంది. నువ్వు ఏమైనా సరే నిరాశపడకు. మనుషుల అలవాట్లు అంత త్వరగా మారవు. కొంచెం ఓపిక పట్టు. క్రమంగా మార్పు వస్తుంది అంటూ అనునయిస్తూ రాసింది అనసూయ. తన కన్నీటిని ఆ అక్షరాల మీద పడకుండా పదే పదే తుడుచుకుంది. కళ్ళజోడు మీద కన్నీటి బొట్లు పడి అలుక్కుపోయినట్లున్నాయి అక్షరాలు. జోడు తుడుచుకొని సంతకం చేసింది అనసూయ. చిట్టి 20 ఏళ్లు నిండని చిట్టి ఇంత భారాన్ని నెత్తిన వేసుకుంది. ఆదర్శాలు వల్లించడం చాలా తేలిక. కానీ వాటిని కార్యరూపంలో ఉంచడానికి ఎంత బాధపడాలి, ఎంత శ్రమించాలి. చిట్టి జీవితంలో పోరాటం ఇప్పుడిప్పుడే ఆరంభమైంది. అది ఎన్నాళ్ళు పడుతుంది, ఎప్పటికి పూర్తి అవుతుంది? అనసూయకి నిద్ర రావడం లేదు. చిట్టి దగ్గరకు పరిగెత్తుకు వెళ్లకుండా ఉండటానికి తనెంత సాధన చేస్తున్నదో ఆ చిన్నదానికి తెలియదు. ఏ రోజు దానిని ఈ బాధ్యతల నుంచి, బరువుల నుంచి లాక్కు వెళ్ళిపోవాలని అనిపిస్తూ ఉంటుంది. కానీ తనకా హక్కు లేదు. ఎవరి జీవితం వాళ్ళు మలుచుకోవాలి. ఎవరి సమస్యల్ని వాళ్ళు పరిష్కరించుకోవాలి. తాను ప్రేక్షకురాలిగా దూరం నుంచి వీక్షించగలదే తప్ప ఏమీ చేయలేదు. తను అందించే చేతిని చిట్టి పరిగ్రహించదు, తిరస్కరిస్తుంది. అనసూయకి ఆ విషయం బాగా తెలుసు. అందుకనే నిస్సహాయంగా బాధపడుతున్నది. ప్రభాకరం ఇంచుమించు రోజూ వీరింటికి వస్తూనే ఉన్నాడు. చిట్టి లేకపోవడంతో అతనికి ఏదో వెళితి. ఆ దంపతులిద్దరికీ వెళితే ముగ్గురు చిట్టిని గురించి, ఆ పిల్ల ఏరికోరి తెచ్చిపెట్టుకున్న సమస్యల గురించి చెప్పుకునేవారు. చిట్టి సమస్యలతో సతమతమవుతున్నా ఆమె తీసుకున్న మార్గం తప్పు అని ఈ ముగ్గురిలో ఏ ఒక్కరికి అనిపించడం లేదు. సరైన మార్గం తొక్కిందన్న గౌరవం, అభిమానం కూడా ఉన్నాయి ఈ ముగ్గురికి. ప్రభాకరం రోజూ వచ్చి కూచోవడం, కబుర్లు చెప్పడం వీరిద్దరికీ కొంత ఊరట కలిగించింది. మమ్మీకి తన బాధనంతా వెళ్ళబోసుకుంటూ ఉత్తరం రాసుకుంది చిట్టి. జాబు ముగించాక చిట్టీకి చాలాసేపు నిద్ర పట్టలేదు. ఈ మధ్య చిట్టీకి రాత్రిళ్ళు త్వరగా నిద్ర రావడం లేదు. పక్క మీద పడుకోగానే తన మమ్మీ గుంటూరులో తమ ఇల్లు పదే పదే జ్ఞాపకం వస్తూ ఉన్నాయి. 25 పైసలు పెట్టి పూలు కొనుక్కున్న సుందరి మీద తనకి కోపం వచ్చింది. కానీ ఆ చిన్నదానికి మల్లెపూల మీద ఉన్న సరదా తనకి అర్థమవుతోంది. గుంటూరులో తనకి ఏనాడు పూలు కొనుక్కోవాల్సిన అవసరం లేకపోయింది. తమ దొడ్లో ముందువైపు సిమెంటు బాటకి 2 వైపులా మల్లె చెట్లు పెట్టించింది మమ్మీ. వేసంగి వస్తూనే ఆకులు దూసి, కుదుళ్ళు చేసి నీళ్లు పోయించేది. పనిమనిషి పువ్వులు కోసి పల్లెంలో పోసేది. సుబ్బమ్మ మాల కట్టి రెడీగా ఉంచేది తను వచ్చేటప్పటికి. సాయంత్రం స్నానం చేసి బట్టలు మార్చు కూర్చొని ఉంటే మమ్మీ తన తలలో పూలమాల పెట్టేది. జాజులు, మల్లెలు, మొల్లలు ఏ కాలము పూలు పెట్టుకోకుండా ఉండలేదు. ఎప్పుడూ పూలుండేవి. ఆ పూల కోసం సుందరి మారాన్ చేస్తున్నది. ఆ చిన్నదాని కోరిక తనకి అర్థం అవుతున్నది. కానీ రోజుకి పావలా ఖర్చు చేయడం, అందులోనూ కొన్న పూలలో ఒక్క పువ్వు ఇంకోరు పెట్టుకున్న సుందరి దొర్లి రాగాలు పెట్టడం భరించలేకుండా ఉంది. వీళ్లలో ఎందుకీ అత్యాశ? లేమి వల్ల వచ్చిందా? లేక అంతా తమకే కావాలన్న అబ కొందరికి పుట్టుకతో వస్తుందా? అత్యాశ, పట్టుదల, మొండితనం, కచ్చ ఇవి నెత్తుర్లో ఉండవు, పుట్టుకతో రావు, పెంపకంలో వస్తాయి. తను ఈ రక్తంలోంచి వచ్చిందే. మరి తనకి గుణాలు రాలేదే? తన మమ్మీ మొదటి నుంచి ఈ కోరికలకు ప్రాధాన్యం ఇవ్వలేదు. ఎంతకీ చదువు, సభ్యత, సంస్కారం వీటికి విలువ ఇచ్చింది. ఈ దృక్పథం చదువు వల్ల వస్తుందా? ఏమో, ఎటూ నిర్ణయించుకోలేకుండా ఉంది చిట్టి. పిల్లల గురించి అంత రాద్ధాంతం అయ్యాక కాస్త మార్పు వస్తోంది. సుందరి, బుజ్జి పెద్దక్క అంటే భయపడుతున్నారు. తల్లి దగ్గర పూర్వంలాగా అరిచి గోల చేసి లాభం లేదని తెలుసుకున్నారు. వీధిన పోయే ప్రతిదీ కొనుక్కు తినే రోజులు పోయాయని గ్రహించుకున్నారు. రోజు ఉదయం గంట సేపు, సాయంత్రం గంట సేపు వీళ్ళిద్దరినీ కూర్చోపెట్టి చదువు చెప్పేది చిట్టి. వారానికి ఒక్కరోజు ఐస్ క్రీమ్ కప్ శాంక్షన్ చేసింది. అది కూడా వారమంతా చదివి ఎదిరించకుండా ఉంటేనే కొనిచ్చేది. పిల్లలిద్దరూ కాస్త దారిలో పడుతున్నారు. ఈలోగా రామారావు గుంటూరు నుంచి చిట్టీకి సర్టిఫికేట్స్, ట్రూ కాపీలు వగైరా పంపి కాలేజీ ప్రిన్సిపాల్కి హైదరాబాద్కి అప్లికేషన్ ఫారాలు రాసి పంపమన్నారు. చిట్టి 2 సెట్లు అప్లికేషన్స్ రాసింది. ఉద్యోగం దొరికే సూచనలు కనుచూపు మేరలో కనిపిస్తూ ఉన్నాయి. లలితని 3వ నెల లోపున సత్తెనపల్లి తీసుకెళ్లాడు తమ్ముడొచ్చి. అక్కడో వారం రోజులుంది. వెళుతూ సుందరిని, బుజ్జిని వెంట తీసుకువెళ్తానని మొదలుపెట్టింది. చిట్టి ఒప్పుకోలేదు. లలిత ఏడ్చి గొడవ పెట్టగా బుజ్జిని వెంట పంపింది.
వీళ్ళు రైలు ఎక్కాక లక్ష్మి అంది, అక్క, అమ్మ రైలు ఎక్కుతుంటే సుందరి పొర్లిగింతలు పెడుతుందనుకున్నాను, ఊరుకుందే. అమ్మ ప్రక్క వీధికెళ్ళినా వీళ్ళు ఒప్పుకోరు. అది ఎట్లా ఆగిందో అంది. మనం ట్రైనింగ్ ఇవ్వడంలో ఉంది. నేను 3వ ఏట నుంచే అమ్మని వదిలేనా? నువ్వు వేరు, ఈ లంకిని వేరు. పిల్లల్లో రాక్షసులు ఉండరు, లంకినీలు ఉండరు. మనం నచ్చ చెప్పడంలో ఉంది. సుందరి తల్లి వచ్చేదాకా పెద్దక్క దగ్గర పడుకుంది. దానికి పెద్దక్కతో రాజీ పడటం తెలివైన పనిగా అనిపించింది. బుజ్జి ఏడ్చి రాగాలు పెట్టి ఓడిపోయేవాడు. ఇస్త్రీ బట్టలు దొరకడం లేదు, ఐస్ క్రీంలు అందటం లేదు. అంచేత అది రాజీకి దిగింది. ఈ ఇంట్లో చిట్టి అందరినీ అర్థం చేసుకున్నది గాని లక్ష్మి విషయం అంతుపట్టకుండా ఉండేది. లక్ష్మి ఎవరికీ కష్టం కలిగించదు, శ్రద్ధగా చదువుకుంటుంది. ఈ ఇంట్లో ఉంటూనే అంటీ ముట్టనట్టుగా ఉంటుంది. తల్లితో ముఖాముఖి దెబ్బలాడదు. అలా అని తల్లి చెప్పిన ప్రతి పని చెయ్యదు. తనకి ఇష్టం అయితేనే చేస్తుంది. చెల్లెలు తమ్ముడు విషయం కూడా నాకెందుకు అన్నట్లు ఊరుకుంటుంది. చిట్టీకి లక్ష్మి మనస్తత్వం అర్థం అయ్యేది కాదు. నాకెందుకు అని ఎలా ఊరుకోగలుగుతోంది? వీళ్ల చదువు సంధ్యల గురించి పట్టించుకోకుండా ఎలా ఉండగలుగుతోంది అని ఆశ్చర్యంగా ఉండేది. మళ్ళీ ఇంట్లో పనులు చేస్తుంది, వంట పనికి సాయం వస్తుంది. పైకి మామూలుగానే ఉంటుంది, కానీ మనసు విప్పి మాట్లాడినట్లు ఉండేది కాదు చిట్టీకి. లక్ష్మి ప్రతి విషయంలో కొంతవరకే కల్పించుకుంటుంది. చుట్టూ ఒక గిరి గీసుకొని అది దాటి ఏమైనా సరే పైకి రాదు. లక్ష్మికి చీరలు అంత మంచివి లేవు. చిట్టి ఇచ్చిన ఓణీలు పరికిణీలు చినిగిపోయాయి. ఓ 4-5 నైలాన్ చీరలు మటుకే ఉన్నాయి. చిట్టీకి పెట్టె నిండా చీరలు, అన్నీ ఖరీదైనవి, కొత్త ఫ్యాషన్వి. తను మంచి చీరలు కట్టుకొని చెల్లెలు ఒకే రకమైనవి కట్టుకుంటుంటే చిట్టీకి బాధగా ఉండేది. నువ్వు కట్టుకోవే, నీ చీరలన్నీ పాతబడిపోయినాయి అని చిట్టి ఒక 6 చీరలు తీసి ఇచ్చింది లక్ష్మికి. లక్ష్మి వద్దు అనలేదు. అక్క ఇచ్చిందన్న సంతోషము కనపరచలేదు. మాట్లాడకుండా తీసుకుంది. ఆ చీరలు విడవకుండా పగలు రాత్రి అవే కట్టేస్తుంటే చిట్టీకి ఆశ్చర్యంగా ఉంది. బీరువాలో ఎన్ని చీరలున్నా చిట్టి ఇంట్లో ఉన్నప్పుడు కాస్త పాతవి, బయటకెడుతున్నప్పుడు మంచివి కట్టుకునేది. ఎన్ని చీరలున్నా చీరలు పొందిగ్గా జాగ్రత్తగా కట్టుకోవాలనేది అనసూయ. చీరలు మరీ మురికి చేయకుండా, తుక్కు చేయకుండా జాగ్రత్తగా వాడుకోవడం చిట్టికి అలవాటు. గుంటూరులో అయితే చిట్టి చీరలు పని మనిషి తడిపేది, నీడపట్టున ఆరేసేది. వారానికోసారి చాకలివాడు ఇస్త్రీ పెట్టె పట్టుకొచ్చి దొడ్డివైపు వరండాలో చీరలన్నీ ఇస్త్రీ చేసి వెళ్ళేవాడు. లక్ష్మి చీరలు కట్టుకునే విధం చూస్తే చిట్టీకి వింతగా ఉండేది. కోపం కూడా వచ్చేది. పొద్దుట చీర కడితే మళ్ళీ మరునాడు పొద్దుట గాని విప్పేది కాదు. విడిచిన చీర అలా లుంగలా పెట్టి చాకలి వాళ్లకు వేసేది. ఈ ఇంట్లో ఎవరి బట్టలు వాళ్ళు తడుపుకోవడం అనే అలవాటు లేదు. చిట్టి తన చీర జోడించుకుని నీడలో ఆరేసుకుంటే తమాషాగా చూసేది లక్ష్మి. చిట్టి లక్ష్మికిచ్చిన చీరలు తన కళ్ళ ముందే వెలిసిపోతుండడం చూసింది. ఈ ఇంట్లో వారికి దేని పట్ల శ్రద్ధ లేదు, ఏ వస్తువుని జాగ్రత్తగా వాడుకోరు. ఇది ఇంతే అనుకుంది చిట్టి. సత్తెనపల్లిలో వారం రోజులుండి వస్తూ గుంటూరులో దిగి అక్కడ 2 రోజులుండి వచ్చింది లలిత. లలిత గుంటూరులో ఆగుతుందని చిట్టి అనుకోలేదు. తను లేక తండ్రి లేక తల్లి ఆ పరిసరాల్లో ఎలా ఉండగలిగిందోనని ఆశ్చర్యపోయింది. లలిత చేత టిఫిన్లు ఇంకా మిగిలి ఉన్న చీరలు పంపించింది అనసూయ. 10 రోజులు తల్లితో పాటు తిరగడంతో బుజ్జి పెంకితనం విషయంలో మళ్ళీ మొదటికి వచ్చేశాడు. కాలేజీలు తెరవడానికి ముందు లక్ష్మిని టైప్ క్లాస్లో చేరమని చిట్టి 1-2 సార్లు సలహా ఇచ్చింది. కానీ లక్ష్మి వినిపించుకోలేదు. టైప్ క్లాస్కి వెళ్ళనూ లేదు. ఈ ఇంట్లో ఒక్క రాము తప్ప మిగతా అంతా సర్వస్వతంత్రులు. తమకి తోచిందే తప్ప ఇంకోటి చెబితే వినరు. లలిత ఊరి నుంచి వచ్చిన నెలనాళ్ళకి రమేష్కి మగపిల్లవాడు పుట్టాడు. ఆ పిల్లవాడు పుట్టిన మరునాడే చిట్టికి కాలేజీ నుంచి ఇంటర్వ్యూకి పిలుపు రావడం, మరో 10 రోజుల్లో అపాయింట్మెంట్ రావడం అన్నీ జరిగాయి. లిటరేచర్ ఎంఏలో ఫస్ట్ క్లాస్ రావడం చేత, రికమెండేషన్లు ఉండటం చేతను త్వరగా తేలిగ్గా ఉద్యోగం వచ్చింది. చిట్టికి అపాయింట్మెంట్ వచ్చిన రోజు గుంటూరు నుంచి 2 గ్రీటింగ్ వైట్స్ వచ్చాయి. ఒకటి మమ్మీ డాడీల నుంచి, రెండోది ప్రభాకరం నుంచిను. కాలేజీకి వెళ్ళి జాయినింగ్ రిపోర్టు ఇచ్చే ముందు చిట్టి తల్లి కాళ్లకు దండం పెట్టింది. లలిత కళ్ళు తుడుచుకొని, లక్షణంగా పెళ్లి చేసుకుంటావు అనుకున్నాను, నువ్విలా ఉద్యోగానికి వెళ్తావనుకోలేదు, ఇదంతా నా దురదృష్టం అంటూ గొనిగింది. చిట్టి ఇవన్నీ పట్టించుకోలేదు. రాముని వెంటబెట్టుకొని ప్రిన్సిపాల్కి జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చింది. ఉద్యోగం దొరికితే చాలా సమస్యలు పరిష్కారం అవుతాయని అనుకుంది చిట్టి. కానీ సమస్యలు అప్పుడే తలెత్తడం మొదలుపెట్టాయి. రాము సెకండ్ బీకాన్లోకి, లక్ష్మి సెకండ్ BAలోకి వచ్చారు. పెద్ద పిల్లలు 3 ఇంట్లో లేకపోవడం, పొద్దుటపూట కాలేజీలకి వెళ్ళే హడావిడిలో ఉండటం, వీటి చేత సుందరి బుజ్జీల విషయం
పూర్వం అంతా పట్టించుకోవడానికి వీలయ్యేది కాదు. వాళ్ళు మళ్ళీ తల్లి దగ్గర ముద్దులు కురవడం, మామూలు అలవాట్లోకి పడిపోవడం మొదలుపెట్టారు. కాలేజీ నుంచి సాయంత్రం ఇంటికి వచ్చాక చిట్టి, సుందరి బుజ్జీలకి చదువు చెప్పాలని, వాళ్ళని కూర్చోబెట్టి చదివించాలని చాలా ప్రయత్నం చేసేది. కానీ ఆ ఇద్దరూ ఇంట్లో ఉండేవాళ్ళు కాదు. ఆడుకోవడానికి పారిపోతుండేవారు. అమ్మా, వీళ్ళిద్దరినీ సాయంత్రం ఆడుకోవడానికి వెళ్ళనివ్వకు. నేను కాలేజీ నుంచి వచ్చేప్పటికీ కంటికి కనబడడం లేదు. ఒసేయ్ సుందరి, బుజ్జి, సాయంత్రం నాకు కనపడకపోయారంటే తంతాను, జాగ్రత్త అని భయపెట్టింది చిట్టి. నీకెందుకే ఇంత పట్టుదల? కాలేజీలో శ్రమపడి వస్తావు, వచ్చి రాగానే ఈ బెడద ఎందుకు? అంతగా అయితే ప్రైవేటు మాస్టార్ని పెట్టు అంది లలిత. ప్రైవేటు మాస్టారా? దేనికమ్మా? ఇంట్లో ముగ్గురం చదువుకున్న వాళ్ళం ఉన్నాం. పోనీ నాకు టైం లేకపోతే లక్ష్మి చెప్పవచ్చుగా. అసలు నేను ట్యూషన్లు తీసుకుందామనుకుంటున్నాను అంది. ఎందుకే, వచ్చింది చాలదా అంది లలిత. అయితే ఈ తృప్తిని తల్లి మాటల్లో తప్ప చేష్టల్లో చూపించదు. ప్రైవేటు మాస్టర్ అంటే చెరువు 10 ఇవ్వాలి, అది కూడా ఇంటికి రారు. ఆ ఇద్దరూ అక్కడికెళ్ళి చదువుకుంటారో ఆడుకుంటారో ఎవరికి తెలుసు? డబ్బు దండగా, వీళ్ళకి అక్షరం రాదు. లక్ష్మి, నువ్వు వీళ్ళిద్దరినీ కూర్చోబెట్టుకొని చదువు చెప్పరాదా? ఒక అరగంట కూర్చొని హోంవర్క్ చేయించు అంది. నాకు టైం ఉండదక్కా, నా నోట్సు స్టడీసు దాంతోనే సరిపోతుంది. అమ్మకి సాయంత్రం పూట వంటలో సాయం చేయాలి, నాకు వీలవదు టపీమని తేల్చేసింది లక్ష్మి. రాము కాలేజీ నుంచి ఇంటికొచ్చి కాఫీ తాగి వెంటనే టైపు, షార్ట్ హ్యాండ్ క్లాస్కి వెళ్తున్నాడు. వాడిని ఇంకా బరువుమయ్యమనడం న్యాయం కాదు. అంచేత తనే పిల్లల చదువు కనుక్కోవాలనుకుంది చిట్టి. ఈలోగా 2-3 ఆడపిల్లలు ఇంగ్లీష్లో పోయిన వాళ్ళు సెప్టెంబర్కు కోచింగ్ ఇవ్వమని చిట్టి దగ్గరకొచ్చారు. ఒక్కొక్క పిల్లకు 5 వందలిస్తామన్నారు. కోర్సుకు కోచ్ చేసి పరీక్షకు పంపితే. పరీక్ష ముందు 300, పాస్ అయ్యాక 200 అని ఒప్పుకున్నారు. 3 నెలలు కష్టపడి కోచ్ చేస్తే 1000 రూపాయలు వస్తాయి. చిట్టి కాలేజీ నుంచి రాగానే కాళ్ళు చేతులు కడుక్కొని కాఫీ తాగి 2 పిల్లల్ని కూర్చోబెట్టుకుని 9 దాకా కోచ్ చేసేది. ఇంగ్లీష్లో ఎస్సేస్, క్వశ్చన్స్, ఆన్సర్స్ అన్నీ ప్రిపేర్ చేయించేది వాళ్ళ చేత. ఈ 2 పిల్లలు పరీక్ష పాస్ అవడంతో డబ్బు కంటే తనకు మనోధైర్యం, ఆత్మవిశ్వాసం కలుగుతాయని అనిపించేది చిట్టికి. కాలేజీ, ట్యూషను, వీటితో ఇంటి పరిస్థితులు, ఇంట్లో జరుగుతున్న మార్పులు చిట్టి గ్రహించుకోలేదు. కాలు తీసి కాలు పెట్టక పుష్టికరమైన ఆహారం, దేహికమైన శ్రమ లేకపోవడం చేత చిట్టి పచ్చగా, నాజుగ్గా నిగనిగలాడుతుండేది. ఈ ఊరు వచ్చిన కొత్తలో కాలేజీలో చేరాక చిట్టికి ఇక్కడి ఆహారం సరిపడేది కాదు. పాలకి ఖర్చవుతుందని పొద్దుట సాయంత్రం కాఫీ అలవాటు చేసుకుంది. మీగడ పెరుగుకు బదులు 2 పూట్ల మజ్జిగతో భోజనం. గుంటూరులో అనసూయ విధిగా ఉదయం పూట ముద్దపప్పు వండించేది. అందులో చారుడి నెయ్యి వేసుకుని తింటేగాని ఊరుకునేది కాదు. పరీక్షల సమయంలో తప్ప చిట్టి రోజు ఒంటికి వెన్న రాసుకుని సున్నుపిండితో ఒళ్ళు నలుచుకొని స్నానం చేయాలని బలవంత పెట్టేది. ఇంత పోషణ జరగడం చేత చిట్టి పచ్చగా, నేలవంగా ఉండేది. తాడేపల్లి గూడెం వచ్చాక ఈ పోషణలో ఏ ఒక్కటి జరగడం లేదు. 1/2 మైలు దూరమున్న కాలేజీకి నడిచి వెళ్ళి నడిచి వచ్చేది. ఇన్ని మార్పులు ఒక్కసారి సంభవించడం, క్లాసులో లెక్చర్సు, ఇంటికొచ్చి ట్యూషన్లు, చిట్టికి దైహిక శ్రమతో పాటు కోపం, చికాకులు అధికమవుతున్నాయి. ఈ కోపం ఒక్కొక్క రోజున సుడిగాలిలా పైకి లేచి అందర్నీ చుట్టుముట్టేస్తుండేది. తల్లిని మాటలతో దులిపేసేది. చిన్నవాళ్ళనిద్దరినీ 4 తగిలినిచ్చేది. ఒక్కోసారి ఎవరితో మాట్లాడేది కాదు. అన్నం తినేసి కళ్ళు మూసుకొని అలా మంచం మీద పడుకునేది. అప్పుడు చిట్టికి గుంటూరు, ఆ పరిసరాలు, తన మమ్మీ ప్రభాకరాలతో గడిపిన రోజులు సినిమా రీళ్ల వలె కళ్ళెదుట తిరుగుతూ ఉండేవి. ఆ రోజుల్లో మమ్మీ మీగడ పెరుగు వేసి పెడుతుంటే లక్ష్మి వాళ్ళకి మళ్ళీ పుల్ల మజ్జిగ పోసుకొని ఆవకాయ నంజుకు తినాలనిపించేది. సుందరి వాళ్ళు ఎర్రగా ఆవకాయ కలుపుకొని తింటుంటే తనకి నోరు ఊరేది. కానీ మమ్మీ తనని ఆవకాయ తిననిచ్చేది కాదు. పుల్ల మజ్జిగ, ఆవకాయ వేసుకుంటే కడుపు నొప్పి వస్తుంది అని వద్దనేది. ఆ రోజుల్లో తనకి పుల్ల మజ్జిగ అంటే అదేదో గొప్ప విషయంలా ఉండేది. మమ్మీ చూడకుండా 1-2 సార్లు తల్లి చేత మజ్జిగ అన్నం ముద్దలు పెట్టించుకొని తింది. ఈనాడు ఆ పుల్ల మజ్జిగ పోసుకోవాలంటే విసుగ్గా ఉంది. మీగడ పెరుగు వేసుకోవాలని ఉంది. కానీ ఎక్కడి నుండి వస్తుంది? పాలకోవా, బిళ్ళలు, హల్వాలు తినటం అలవాటైన తను జంతికలు, అటుకులు తినలేకుండా ఉంది. సాయంత్రం టిఫను అంటే తల్లి అటుకులు వేయిస్తుంది, జంతికలు చేస్తుంది, పుణుకులు వేయిస్తుంది. ఇవి కారంగా ఉంటాయి, తను తినలేదు. బిస్కెట్లు, కేకులు ఈ ఊళ్ళో బాగుండవు. ఒకవేళ మమ్మీ వాళ్ళు తన కోసం ప్రత్యేకంగా టిఫన్లు పంపినా బుట్ట పూర్తిగా తెరవకుండానే వీళ్ళు తినేస్తారు. తను మిగతా టిఫన్లు సరిగా తినలేదని తెలిసినా కూడా తల్లి ఇవి తన కోసం ప్రత్యేకంగా దాచదు. ప్రేమ లేదని కాదు, ప్రేమ ఉంది. కానీ తల్లి ఎక్కడ దాచినా
సుందరి బుజ్జి వెతుక్కుని తీసుకుతింటారు. వాళ్ళకి తెలియని ప్రదేశం అంటూ లేదు ఈ ఇంట్లో. తల్లికి తను కష్టపడి పనిచేస్తున్నానని, ఈ ఇంటిని పోషిస్తున్నానని తెలుసు. రోజుకు 10 సార్లైనా అంటుంది ఆడపిల్ల సొమ్ము తింటున్నామని. పోనీ అలా అని తన కోసం ప్రత్యేకంగా ఏదైనా అమరుస్తుందా అంటే అదీ లేదు. ఆ ఇంట్లో అంతా ఇంతింత చేసుకుని తింటమే గాని ప్రత్యేకమైన రుచులు అభిరుచులు లేవు. తల్లికి తన మీద వాత్సల్యం లేక కాదు, ఉంది. అయితే ఆ ప్రేమ ఎలా చూపించాలో తెలియదు. వేడివేడిగా పొగలు కక్కుతున్న అన్నం వడ్డించి ఫ్యాన్ వేస్తే ఎక్కడ చల్లారిపోతుందోనని డైనింగ్ టేబుల్ దగ్గర కాపలా నిల్చునేది సుబ్బమ్మ. మమ్మీ తన కోసం అన్నం కలుపుకోకుండా కాచుకుని కూర్చునేది. ఇద్దరికీ వెండి పళ్ళాలు. తను చిన్నప్పుడు కోళ్ళపళ్ళెం కావాలని ఏడ్చిందట. అందుకని తన కోసం కోడిగుడ్డు ఆకారంలో వెండి పళ్ళెం చేయించింది మమ్మీ. గుంటూరులో ఎవరి పళ్ళాలు వాళ్ళు పెట్టుకుంటారు. ఒకరు ఇంకొకరు పెట్టుకోరు. ప్రతి చిన్న విషయంలో క్రమత ప్రత్యేకత ఉన్న ఆ ఇంటిని తలుచుకుంటుంటే చిట్టీకి కన్నీళ్లు కారేవి. కళ్ళ నీళ్లు తుడుచుకోకుండా అలానే పడుకునేది. ఇక్కడ ఎవరి పళ్ళాలు వాళ్ళు కడుక్కుంటారు. అన్నం తిన్న పళ్ళాలు కడుక్కోవడం అంటే నీళ్లు పోసి తొలుచుకోవడం అని అర్థం. చిట్టీకి పళ్ళెం లేదు. గుంటూరు నుంచి వెండి పళ్ళెం తెచ్చుకోలేదు. మమ్మీ పంపుతానంటే వద్దంది. తండ్రి పళ్ళెం పెట్టుకోమంటే చిట్టి మనసు ఒప్పుకోలేదు. నేను పెట్టుకోను, వద్దు అంది. రమేష్ పళ్ళెం ఉంది, అది పెట్టుకో అంది తల్లి. అయితే రమేష్ స్టీల్ పళ్ళెం కాస్త సైజు పెద్దది. అంచేత సుందరి బుజ్జి నేను పెట్టుకుంటానంటే నేనని తగాదాలు. ఇది అక్క పళ్ళెం, మీరు ముట్టుకోవద్దు అని లలిత అనేది కాదు. పొద్దుట అన్నాల వేళ ఏది చేతికొస్తే అది పెట్టుకునేవాళ్ళు పిల్లలు. కానీ పళ్ళాలు శుభ్రంగా తోమరు. చిన్నపిల్లలు కావడంతో నీళ్లు పోసి కడిగి లోపల పెడుతుంటారు. అవి శుభ్రంగా ఉన్నాయా లేదా అని తల్లి చెక్ చేయదు. ఆ రాత్రి ట్యూషన్ పిల్లలు వెళ్ళిపోయాక లలిత అన్నాలు పెట్టి పిల్లలందరినీ పిలిచింది. చిట్టి పళ్ళెం దగ్గర కూర్చుని అన్నం కలుపుకుంటున్నది. అంచుల్లో ఎండిపోయిన అన్నం పొక్కులు కట్టి ఉంది. పళ్ళెం ఎత్తి చూసింది. చుట్టూ పొద్దుట తిన్న ఆవకాయ మెతుకులు ఎండిపోయి ఉన్నాయి. చిట్టికి పట్టరాని కోపం వచ్చింది. కడుపులో ఆకలిగా ఉంది. ఈ పిల్ల వెధవలు ఏదీ శుభ్రంగా ఉంచరు. తల్లి వాళ్ళని అదిలించదు. నోట్లో పెట్టుకోబోతున్న అన్నం ముద్దని అలానే పళ్ళెంలోకి వదిలి పళ్ళెం ముందుకు తోసి లేచింది చిట్టి. ఎందుకే లేస్తున్నావు? ఏం కావాలి అంది లలిత. ఏమీ అక్కర్లేదు, నాకు అన్నం అక్కర్లేదు. ఎందుకని? కడుపు నిండుగా ఉంది అంది. మరీ విచిత్రంగా ఉంది. కడుపు నిండుగా ఉండటానికి ఏం తిన్నావు? నోట్లో పెట్టుకోపోయిన ముద్ద ఎందుకే వదిలేశావు? అన్నంలో ఏమన్నా పడిందా అంది. ఏమీ లేదు, నన్ను విసిగించకు. చిట్టి లేచి చెయ్యి కడుక్కుంది. పక్కనే ఉన్న లక్ష్మి అక్క పళ్ళెం ఎత్తి చూసింది. ఈ పళ్ళెం ఎవరు కడిగారు అడిగింది. పిల్లలిద్దరూ తల ఎత్తలేదు. మిమ్మల్నే. పొద్దుట ఎవరు పెట్టుకున్నారు? ఎవరు కడిగారు? గద్దించింది లక్ష్మి. నేను పొద్దుట పెట్టుకున్నా, అక్క మధ్యాహ్నం పెట్టుకుంది బుజ్జి నెమ్మదిగా అన్నాడు. ఏమే సుందరి, నువ్వేనా పెట్టుకుంది? పళ్ళెం పెట్టుకున్న దానివి శుభ్రంగా కడగక్కర్లేదు అంది లక్ష్మి. సుందరి ఆరున్నొక్కరాగం అందుకుంది. తింటూ ఉన్న పళ్ళాన్ని ఒక్క తోపు తన్నింది. అన్నం ఒంటిల్లంతా చిమ్ముకుంది. ఆ విసురులో గ్లాసు నీళ్లు వెళ్ళి బుజ్జి పళ్ళంలో పడ్డాయి. ఇల్లంతా నానా చీదరగా అయింది. లలిత పట్టలేని ఆవేశంతో సుందరిని 4 అంటించింది. బుజ్జి చెవి మెలేసింది. ఉత్తి కడుపుతో పడుకున్న చిట్టి లేచి పిల్లలిద్దరినీ పట్టుకోవాల్సి వచ్చింది. లలితకు ఉక్రోషంగా ఉంది. పళ్ళెం శుభ్రంగా లేదని తన వయసులో సగం వయసున్న కూతురు వేలెత్తి చూపుతోంది. ఈ ఇల్లు, ఈ పరిసరాలు తను కన్న కూతురికి సొక్కటం లేదు. రక్తం పంచుకు పుట్టిన అప్పచెల్లెళ్ళకి అంటేమిటి, ఎంగిలేమిటి? అందరికీ ఒక పళ్ళెంలో అన్నం కలిపి ముద్దలు పెట్టినప్పుడు సంతోషంగా తిన్న చిట్టి ఈనాడు తనకి శుభ్రం లేదని వేలెత్తి చూపుతున్నది. ఆ గుంటూరు సూకరాలు నిలువెల్లా పట్టి ఈ ఇంట్లో ఇమడలేకుండా ఉంది. అసలు ఇక్కడ ఉండమని ఎవరన్నారు? ఉండి ప్రతి విషయంలో తనని తప్పుపట్టడం, పిల్లల్ని ఏడిపించుకు తినటం దేనికోసం చేస్తున్నది? దీన్ని సంపాదించి పెట్టమని ఎవరూ అడగలేదు. తన మొగుడు సంపాదించిన డబ్బు ఉంది. అది తను పెట్టుకు తినాలంటే ముట్టుకోనివ్వదు. ఈ పిల్లలెప్పుడో పెద్ద అవ్వాలట, ఆ డబ్బు వాడుకోవాలట. సింగినాదం జీలకర్ర అన్నింటికీ ఆ భగవంతుడే ఉన్నాడు. ఎంత జాగ్రత్త పడితే మటుకు నొసటి రాత తప్పుతుందా? వెదవల్లారా, మీ కంచాలు మీరు పెట్టుకోమంటే వింటారా? రేపటి నుంచి ఆ రాణిగారి పళ్ళెం ముట్టుకోండి చెప్తాను. డొక్క చీరేస్తాను. ఆ మహానుభావుడు తన దారి తాను చూసుకున్నాడు. నేనెవరికీ అక్కర్లేదు, నా పిల్లలు ఎవరికీ అక్కర్లేదు. ఇల్లు సర్దుకుంటూ రాగాలు తీస్తున్నది తల్లి. చిట్టి సుందరిని బుజ్జిని చెరోపక్క పడుకోబెట్టుకుని నేనెవరికి కావాలి అని తనలో తను ప్రశ్నించుకుంది. తను చాలామందికి కావాలి, కానీ వాళ్ళందరినీ వదులుకొని ఈ అక్కర్లేని వాళ్ళ కోసం వచ్చింది. చిట్టి ఏడవలేక నవ్వుకుంది తనలో తాను. ఆ దసరా సెలవులకి అనసూయ తాడేపల్లిగూడెం వచ్చింది.
తనని రిసీవ్ చేసుకోవడానికని స్టేషన్కి వచ్చిన చిట్టిని చూస్తే అనసూయకి కన్నీళ్ళు ఆగలేదు. తను రాకుండా ఉండవలసింది. నల్లగా కమిలిపోయినట్లున్న ఈ చిట్టి, మెడ బొమ్మికలన్నీ పైకి వచ్చిన ఈ చిట్టి తన పాప కాదు. ఎంత చిక్కిపోయింది, ఎంత నల్లబడింది. మమ్మీ అంది చిట్టి అనసూయ నడుం చుట్టూ చేతులు వేసి. ఇద్దరికీ కన్నీళ్ళు ఆగలేదు. డాడీ రాలేదా అడిగింది. వస్తారు, నన్ను తీసుకెళ్ళటానికి వస్తారు అంది అనసూయ బొంగరుగా. అనసూయ పండక్కి చిట్టికి లక్ష్మికి చీరలు తీసుకొచ్చింది. సుందరికి బుజ్జికి రెడీమేడ్వి కొన్నది. ఆ వారం రోజులు అనసూయ చిట్టి చీర తడిపి ఆరేసేది, తలదువ్వి జడవేసేది. ఒకరోజున అనసూయ చిట్టి తలదువ్వుతూ తేలు కుట్టినట్టు అరవబోయి తనంతానే సంభాళించుకుంది. అదేమిటి చిట్టి, నీ తల్లో తెల్ల వెంట్రుక కనిపిస్తోంది. ఇంత చిన్నదానివి, నీకిప్పుడే తెల్ల జుట్టా? తలకి చమురు రాసుకోవడం లేదా? ఏమే, నూనె అంటుకు స్నానం చేయడం లేదా అడిగింది. ఆ పక్కనే కూచుని బియ్యం ఏరుతున్న లలిత అందుకుంది. వదినా, మీ అమ్మాయిని శ్రద్ధగా చూడటం లేదని అనుకుంటున్నారా? అది మేము చెప్పిన మాట వినదు. దానికి ఎంత తోస్తే అంత. కాలేజీలో అరిచి అరిచి వస్తుందా? సాయంత్రం ప్రైవేట్లు, ఎవరికోసం ఈ సంపాదన అంది. చిట్టి నవ్వుతూ మమ్మీ వంక చూసింది. ఆ చూపులోని భావాల్ని అనసూయ అర్థం చేసుకోగలదు. ట్యూషన్స్ ఎందుకు తీసుకున్నావే? స్ట్రెయిన్ కదా నెమ్మదిగా అడిగింది. డబ్బు కోసం కాదు మమ్మీ, ఐ వాంట్ టు ప్రూవ్ మై సెల్ఫ్. ఆ ఇద్దరి పిల్లల్ని పాస్ చేయించగలనో లేదో చూడాలి. ఏం సబ్జెక్ట్స్? ఇంగ్లీష్, అడ్వాన్స్ ఇంగ్లీష్. అనసూయకు కోపం రాలేదు. చిట్టి తన శక్తిని తాను పరీక్షించుకుంటున్నది. మంచిదే, ఇలాంటి సవాల్ని కాదనకూడదు అనుకుంది. ట్యూషన్స్ చెబితే చెప్పొచ్చు, కానీ హెల్త్ జాగ్రత్తగా చూసుకోవాలి. రాత్రిళ్ళు పాలు తాగకూడదా? రేపు మీ డాడీ చూస్తే ఎంత ఫీల్ అవుతారో నెమ్మదిగా అంది అనసూయ. నేను చెప్పాను, పాలు నీళ్ళగా ఉంటాయంది. చక్కెర వేసుకు తాగితే బాగుంటాయంటే ఆ తీపి సహించదంటుంది అంది లలిత. అనసూయకి మళ్ళీ నవ్వొచ్చింది. పాలల్లో పంచదార వేసుకుంటే జబ్బని చిట్టికి తను పంచదార అలవాటు చేయలేదు. అది ఇప్పుడు పంచదార వేసుకు తాగుతుందా? తాగదు. దానికి ఏదన్నా టానిక్ తెప్పించాలి మనసులో నిశ్చయించుకుంది అనసూయ. పండగ రోజుకి రామారావు వచ్చాడు. ఆ రాత్రి చిట్టి డాడీ పక్కన పడుకుని రాత్రి 2 దాకా కబుర్లు చెబుతూనే ఉంది. ఆ కబుర్లలో ఇంటి గొడవలు అస్సలు రాలేదు. కాలేజీ లెక్చరర్సు, స్టూడెంట్సు, తన నిత్య సమస్యలు ఎన్నో చెప్పింది. ఇన్నాళ్ల నుంచి చిట్టి మనసులో గూడు కట్టుకున్న మాటలు ప్రవాహంలాగా గట్లు తెంచుకు పైకి వచ్చాయి. తెల్లవారి 3 గంటలకి నిద్రపోయారు డాడీ కూతురు. రాత్రి అంతసేపు కబుర్లు చెప్పుకుంటున్నారేమిటే? పొద్దుటే అడిగింది లలిత. లలితకు మళ్ళీ అసంతృప్తి. 6 నెలలుగా తమతో కలిసి ఉన్న ఈ చిట్టి గుంటూరు మనుషులు రాగానే ఊసరవెల్లిలాగా రంగులు మార్చేస్తుంది. తనతో ఒక్కరోజు మాట్లాడదు. ఎంతకీ లోపాలు ఎంచటమే తప్ప కష్టసుఖాలు మాట్లాడదు. గుంటూరులో వాళ్ళతో రాత్రిళ్ళు కబుర్లు చెప్తుంది. దీనికి ఎంతైనా అటువైపే మొగ్గు. అనసూయ చిట్టి బట్టలు తుడవటం, దానికి జడ వేసి దాని సామాన్లు జాగ్రత్త చేయడం చూస్తే లలితకు ఒక్కోసారి జాలిగా ఉండేది. మరోసారి తన కూతుర్ని ఆ వైపుకు తిప్పుకునేందుకు ఈ సేవలన్నీ చేస్తున్నదని కోపంగా ఉండేది. ఆ సెలవులు 10 రోజుల్లో ఈ ఇద్దరి స్త్రీల మధ్య ప్రచ్ఛన్న పోరాటం మళ్ళీ తల ఎత్తింది. చిట్టి, డిసెంబర్ హాలిడేస్కి గుంటూరుకు రామ్మా, కాస్త చేంజ్గా ఉంటుంది రామారావు స్టేషన్లో చెప్పాడు రైలు ఎక్కించేందుకు వచ్చిన చిట్టితో. డాడీ, మీరు నా పరిస్థితి అర్థం చేసుకోండి. నేను గుంటూరుకు వచ్చానంటే మళ్ళీ ఇక్కడికి రాలేను. సో నన్ను బలవంతం పెట్టకండి. కొన్నాళ్ళు ఇలా జరగనివ్వండి అంది చిట్టి. నీ ఇష్టం, హెల్త్ జాగ్రత్త. నీ స్టూడెంట్స్ రిజల్ట్స్ రాగానే రాయి నవ్వుతూ అన్నాడు రామారావు. ఆ నవ్వు అతని కంఠంలో ఉంది, కళ్ళలో లేదు. కళ్ళు జాలిగా చూస్తున్నాయి. ఈ 21 ఏళ్ల పిల్లవంక. ఒక్క సంఘటనతో అందరి జీవితాలు ఎలా మారిపోయాయి, అందులో ఈ చిన్నదాని జీవితం ఎలా మారిపోయింది అనుకున్నాడు రామారావు. చిట్టి కోచ్ చేసిన 2 అమ్మాయిలు ఇంగ్లీష్లో పాస్ అయ్యారు. ఆ పిల్లలు పాస్ అవడంతో చిట్టిని కోచ్ చేయమని మరో 3 పిల్లలు వచ్చారు. చిట్టి వారానికి 3 రోజులు, ఆదివారం మొత్తం వారానికి 4 రోజులు చెబుతానని ఒప్పుకుంది. ఇలా కోచ్ చేయడంలో చిట్టికి డబ్బు కంటే కాలక్షేపం చాలా ముఖ్య విషయమైంది. కాలేజీలోని కొలీగ్స్లో చిట్టికి స్నేహితులు లేరు. కో ఎడ్యుకేషన్ అవడం చేత ఆడ లెక్చరర్స్ కంటే మగవాళ్లే ఎక్కువ మంది ఉన్నారు. స్టాఫ్లో తెలుగుకి, హోమ్ సైన్స్కి ఆడవాళ్ళున్నారు. అందులో తెలుగు లెక్చరర్స్కి 50 ఏళ్లుంటాయి. ఆమె ఎప్పుడూ కద్దరు కడతారు. ఆమెలో ఆధ్యాత్మిక చింతన ఎక్కువ. ఇంకో 4-5 ఏళ్లలో రిటైర్ కాబోతున్నది. హోమ్ సైన్స్ ఆమెకి 35 ఏళ్లుంటాయి. 2 పిల్లల తల్లి. ఈ 2 లెక్చరర్సు చిట్టిని ఒక స్టూడెంట్ లాగా చూస్తారే తప్ప కొలీగ్ లాగా చూడరు. చిట్టికి వాళ్ళంటే భయం, అందుకని దూరంగా ఉంటుంది.
మగ లెక్చరర్స్ కాస్త బాగానే మాట్లాడతారు. అందులో 2 బ్రహ్మచారులు. కొత్తలో చిట్టిని మాటల్లోకి దింపజూశారు. కానీ చిట్టి వాళ్ళ కబుర్లకి ప్రోత్సాహం ఇవ్వలేదు. కాలేజీ స్టూడెంట్స్లో కూడా మొదట్లో కొందరు కొంచెం గొడవ చేయబోయారు. కానీ చిట్టి ఇంచుమించు బిగుసుకుపోయినట్లు ప్రవర్తించేది. ఇంత చిన్నపిల్ల 2 BA స్టూడెంట్స్ని కోచ్ చేసి 4 నెలల్లో పరీక్ష పాస్ చేయించింది అన్న విషయం తెలిసాక చిట్టిని గౌరవంగా చూడటం నేర్చుకున్నారు స్టాఫ్. తెలివిగలది, అందమైంది, బాగా టీచ్ చేస్తుంది. అంతవరకే చిట్టి గురించి తెలుసు కాలేజీ వాళ్ళకి. మిగతా విషయాలు తెలియనిచ్చేది కాదు. ఫలానా శాస్త్రిగారు అమ్మాయి తండ్రి పోయాక మగపిల్లవాడిలా కష్టపడుతోంది అని సానుభూతితో చూసేవారు కొందరు. కానీ చిట్టికి ఈ సానుభూతి, గౌరవం ఇవి చాలవు. మనసు విప్పి తన తోటి వయసువారితో స్నేహం కావాలి. శశిలాగా గలగలా కబుర్లు చెప్పుకునే స్నేహితురాళ్ళు కావాలి. అలాంటి వాళ్ళు ఈ ఊర్లో లభించలేదు చిట్టికి. చిట్టి ఉద్యోగంలో చేరి 2 ఏళ్లు పూర్తి కాలేదు. ఆ ఏడాది మార్చిలో లక్ష్మి, రాము ఫైనల్ పరీక్షకు వెళ్తున్నారు. రాము టైపు, హయ్యరు, షార్ట్ హ్యాండ్, లోయరు పాస్ అయ్యాడు. కామర్స్ కాబట్టి పరీక్ష పాస్ అయితే బ్యాంక్లో ఎక్కడన్నా ఉద్యోగం రావచ్చు. చిట్టి రామారావుకి రాసింది. రాము స్టేట్ బ్యాంక్ సెలక్షన్స్కి వెళితే బాగుంటుందేమోనని. రామారావు దానికంటే ఏ ఆంధ్ర బ్యాంకో, విజయ బ్యాంకో అయితే పని సులువుగా అవుతుందని తను మార్గాలు వెతుకుతున్నానని రాశాడు. ఇదిలా ఉండగా రమేష్ అత్తగారితో దెబ్బలాడి తమ ఇంటికొచ్చేశాడు ఒక మంచి రోజున. మనవడు పుట్టాక లలితకు కులం పట్టింపులు చాలా తగ్గాయి. కోడల మీద ఇంకా కోపంగా ఉన్నా మనవడి మీద కోపం లేదు. వాడు వంటింట్లోకి వస్తే పనికొస్తుంది. వాడి ఎంగిలి తను తింటుంది. అదే రమేష్ భార్య మటుకు వంటింట్లోకి రాకూడదు. చిట్టికి నవ్వుగా ఉండేది. అతని భార్య మళ్ళీ కడుపుతో ఉంది. రమేష్కి అత్తగారితో పేచీ ఎక్కడ వచ్చిందంటే ఫ్యాన్సీ కొట్టుకు కుదురుగానే వెళ్తున్నాడు. కొంచెం కొంచెం లాభం వస్తూనే ఉంది. అయితే కొట్టు మీద వచ్చే లాభాల కంటే అత్తగారు పిడకలు, పాలు అమ్మగా ఎక్కువ డబ్బు వస్తున్నది. అందుకని కొట్టు అమ్మేసి ఆ డబ్బు పెట్టి మరీ 4 గేదెలు కొని ఆ పాలు గవర్నమెంట్కు అమ్ముదాం అంది ఆవిడ. డబ్బు సంపాదనకి ఏ పని అయితేనే అంది. కానీ రమేష్ పాల వ్యాపారం అంటే పరువు తక్కువని కొట్టు అమ్మడానికి ఒప్పుకోలేదు. అత్తగారితో దెబ్బలాట వేసుకొని పిల్లవాడిని ఎత్తుకొని తమ ఇంటికి వచ్చేశాడు. సాయంత్రం వేళ వస్తూ కొట్టు తాళాలు జేబులో వేసుకుని మరీ వచ్చాడు. రాత్రి 10 అయ్యేటప్పటికి వాడి పెళ్ళాం ఏడుస్తూ చక్కా వచ్చింది. మొగుడు ఎక్కడుంటే తను అక్కడే ఉంటానంది. రమేష్ పురిటికి భార్యని పుట్టింటికి పంపనన్నాడు. విడిగా కాపురం పెడతానన్నాడు. వారం రోజులు అయ్యేటప్పటికి అత్తగారు వాళ్ళ బట్టలన్నీ తెచ్చి ఇచ్చింది. రమేషు భార్య ఇక్కడే ఉండిపోయారు. అత్తగారు 2 మూట్ల బియ్యం, 2 సత్తు తప్పాళాల్లో నిండా నెయ్యి అవి కూడా పంపింది. లలితకు మనవడితో ఆటలు, తన పెద్ద కొడుకు తిరిగి రావడం చాలా తృప్తిగా ఉంది. తండ్రి పోయినప్పుడు ఈ ఇంటి బాధ్యత పెద్ద కొడుకు తలపై వేసుకోలేదన్న విషయం కూడా మర్చిపోయింది. రమేష్ భార్య రంగా నల్లగా పొట్టిగా ఉంటుంది. ఆ పిల్లకి మొగుడంటే విపరీతమైన ప్రేమ. వదిలిపెట్టి పారిపోతాడేమోనని భయం. అత్తగారిని చూస్తే కడుపులో దడ. పెద్ద ఆడపడుచుని చూస్తే ఒకటే హడల్. ఈ ఇంటి పరిసరాల్లో తనని ఉండనిచ్చినందుకు జన్మ జన్మలకి రుణపడి ఉంటానన్నట్టు ప్రవర్తించేది. ఇంట్లో పై పనులన్నీ చేస్తూ ఉండేది. రమేష్ వాళ్ళు రావడంతో చిట్టికి కాస్త బాగానే ఉంది. రంగా ఇంటిని శుభ్రంగా ఉంచుతుంది. ఇంట్లో బట్టలు అవి చెల్లాచెదురుగా ఉంటే తీసి సర్దుతుంది. చిట్టి ఇంటికొచ్చేటప్పటికి ఇల్లు నివాసయోగ్యంగా ఉంటుంది. రమేష్ కొడుకుతో కాలక్షేపంగా ఉంది. ఆ సంవత్సరం లక్ష్మి BA పరీక్షలు రాశాక తన నిర్ణయం చెప్పింది చిట్టితో. లక్ష్మి, మా కాలేజీలో వేకెన్సీ ఉందట. ప్రిన్సిపాల్ చెప్పారు. ఆఫీస్లో పోస్టుకి అప్లై చేస్తే రికమెండ్ చేస్తానన్నారు. అప్లై చేస్తావా లేక MA చేస్తావా అని. నేను MA చెయ్యను, ఉద్యోగం చేస్తాను అంది లక్ష్మి. అయితే నువ్వు అప్లికేషన్ పెట్టు. మా ప్రిన్సిపాల్ చాలా మంచివారు. నాన్న అంటే అభిమానం ఆయనకి అంది చిట్టి. చెప్తా గాని అక్క, ఒక్క మాట అడుగుతాను, ఏం అనుకోవు కదా? దేనికి అడుగు. నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. నాకు సెటిల్ అవ్వాలని ఉంది. మరి ఉద్యోగం చేస్తానన్నావు. ఉద్యోగం చేస్తే పెళ్లి చేసుకోకూడదా? అతనికి నేనంటే ఇష్టం. నువ్వేమో ఇలా మా కోసం సాక్రిఫైస్ చేస్తున్నావు. నేను పెళ్లి చేసుకోవడం, నేను సాక్రిఫైస్ చేయడం లేదు. నా డ్యూటీ అనుకొని చేస్తున్నాను. ఇంతకీ అతనెవరు? అమ్మకు తెలుసా? ఏ ఊరు అడిగింది. ఈ ఊరే. నాన్నగారి స్కూల్లో పనిచేస్తున్నారు. 3 ఏళ్ళయింది. సైన్స్ అసిస్టెంట్గా జాయిన్ అయ్యి. పర్మనెంట్ జాబు. వాళ్ళు ఎవరు లేరా అంది. లేరు. వారాలు చేసుకు చదువుకున్నాడు. నాన్న దగ్గరే చదువుకున్నారు. అతను మన ఇంటికొచ్చి ఉండిపోతారు. అతనికేం అభ్యంతరం లేదు. అందరం కలిసి ఉండొచ్చు. నేను ఉద్యోగం చేసుకోవచ్చు అంది. అమ్మ ఒప్పుకుంటుందా? అమ్మకేం తెలుసు?
రమేష్ భార్యని ఇంట్లోకి రానివ్వలేదా అంది లక్ష్మి. ఇతను బ్రాహ్మడు కాదా అడిగింది చిట్టి. కాదు, అవన్నీ ఎవరికి కావాలి? నీకు అభ్యంతరం లేకపోతే ఎస్ అని చెప్పేస్తాను. అతన్ని నువ్వు చాలాసార్లు చూశావు అంది. ఏమో చూశానా, నాకు జ్ఞాపకం లేదు. నిన్ను కట్నం అది లేకుండా చేసుకుంటాడా అడిగింది. అతనికి ఏమీ లేదు, నా అన్నవాళ్ళు లేరు, కట్నం ఏం చేసుకుంటారు, మన ఇంట్లోనే ఉంటారు. నీకు చాలా రోజులుగా తెలుసా అంది చిట్టి. నాన్న ఉన్నప్పుడే తెలుసు, పియూసీ నుంచి తెలుసు అంది లక్ష్మి. అప్పటి నుంచే పెళ్ళి అనుకున్నారా అడిగింది చిట్టి. లేదు, నాన్న పోయాక అనుకున్నాం. చిట్టికి ఇక మాట్లాడేందుకు ఏమీ తోచలేదు. లక్ష్మి కాలేజీలో టెంపరరీగా క్లర్క్ పోస్ట్లో చేరింది. దాన్ని నెమ్మదిగా పర్మనెంట్ చేస్తానన్నారు ప్రిన్సిపాల్. లక్ష్మి మాటలు విన్నాక చిట్టికి తమాషాగా ఉంది. ఇక్కడ ఎవరి జీవితం వాళ్ళు చక్కబెట్టుకుంటున్నారు. రమేష్ షాపుకి వెళ్తున్నాడు, వస్తున్నాడు. భార్యకి ఆడపిల్ల పుట్టింది. అత్తగారు వచ్చింది. పిల్లకి చేతికి మురుగులు, మెళ్ళో చైను చేయించింది. పురిటికి డబ్బులు అది ఇచ్చింది. రాము విషయం ఇంకా ఎటూ తేలలేదు. వాడు కూడా ఎక్కడన్నా జాబ్లో చేరితే తనకి బాధ్యత ఉండదు. రామారావు 2-3 సార్లు హైదరాబాద్ వెళ్ళాడు రాము విషయమై. డైరెక్టర్లలో ఒకతను ఇతనికి తెలుసు. మేనేజింగ్ డైరెక్టర్ కూతుర్ని అనసూయ ప్రిన్సిపాల్ కొడుక్కి ఇచ్చారు. ఈ చుట్టరికాలన్నీ వెతికిపట్టి రాముకి ఆంధ్రా బ్యాంక్లో అపాయింట్మెంట్ ఆర్డర్ తెప్పించాడు రామారావు. రాముని ముందు హైదరాబాద్ మెయిన్ బ్రాంచ్లో 6 నెలల పాటు ఉంచి ఆ పైన తాడేపల్లిగూడెం బదిలీ చేస్తామన్నారు. రాము, లక్ష్మి ఇద్దరూ తాడేపల్లిగూడెంలో ఉంటే చిట్టి తను అనుకున్నది ఆశయం అందుకున్నట్లే రాము ఎప్పుడొస్తాడు, తను ఎప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళిపోతుంది, చిట్టికి ఎప్పుడా అని ఉంది. లక్ష్మికి కాలేజీలో పర్మనెంట్ అపాయింట్మెంట్ అయ్యింది. అది పెళ్లి విషయం తల్లితో అనలేదు. చిట్టి కూడా ఎత్తలేదు. వాళ్ళిద్దరూ తరచూ కలుసుకుంటున్నారని చిట్టికి తెలుసు. లక్ష్మి స్వవిషయాల్లో కల్పించుకునే అవకాశం ఎవరికీ ఇవ్వదు. చిట్టికి లక్ష్మి విషయం తల్లి దగ్గర చెప్పాలని అనిపించలేదు. ఎందుకంటే రమేష్ ఇంటికి పెద్దవాడు, అన్ని విషయాలని పరిష్కరించగలడు అన్నట్లు మాట్లాడేది లలిత. ఈ ఇంట్లో రాముకి తప్ప మిగతా వారికి తను ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. నెల జీతం తల్లికి తెచ్చి ఇస్తుంది. ఆవిడ పూర్వంలాగానే యథేచ్ఛగా ఖర్చు పెడుతుంది. ఇదివరకులాగా చిట్టి ఈ ఖర్చులొద్దు, ఆ ఖర్చులొద్దు అని ఆంక్షలు పెట్టడం లేదు. ఎందుకంటే ఈ పరిసరాలు, ఈ ఇల్లు, ఇక్కడి మనుషులతో సంబంధాలు ఇవి తాత్కాలికమైనవి. ఇదేదో తన విడిది, తను ఈ మనుషులకి చెందదు, వారికి తన అవసరం లేదు అన్న భావం చిట్టికి రోజురోజుకు పెరిగిపోతున్నది. రాము వచ్చేస్తే తను వెళ్ళిపోవచ్చు. రోజులు, నెలలు లెక్క పెడుతున్నది. రాము అనుకున్న దానికంటే 2 నెలలు ముందుగా వచ్చాడు. వాడు తన కుటుంబ పరిస్థితులు అక్కడ బ్రాంచ్ మేనేజర్కు చెప్పుకున్నాడు. ఆయన రామును ట్రాన్స్ఫర్ రికమెండ్ చేస్తూ హెడ్ ఆఫీస్కు రాశాడు. రాముని తాడేపల్లిగూడెం బ్రాంచ్కి క్లర్క్గా పోస్టు చేశారు. వాడు డిపార్ట్మెంటల్ టెస్టులు పాస్ అవుతే నెమ్మదిగా ఏజెంట్ కావచ్చు. చిట్టికి వాడు ఏజెంట్ అవుతాడన్న నమ్మకం ఉంది. ఎందుకంటే రాముకి కూడా కొన్ని ఆశయాలు ఉన్నాయి. అక్క తమ కోసం ఎలా పాటుపడి తమని పైకి తీసుకొచ్చిందో అలాగే సుందరి, బుజ్జి విషయంలో తను కూడా అంత పాటుపడే వాళ్ళని పైకి తీసుకురావాలని వాడి కోరిక. ట్రాన్స్ఫర్ అయి వచ్చిన నెలనాళ్ళకి చిట్టితో అన్నాడు, అక్క నువ్వింక ఈ ఉద్యోగం మానేయవచ్చు కదా అని. ఏం, నేను లక్ష్మి ఇద్దరం సంపాదిస్తున్నాం, అన్నయ్య ఏదో పర్వాలేదు, నువ్వెందుకు ఇంకా కష్టపడతావు? అక్కడ గుంటూరులో లక్ష్మి పెళ్ళి చేసుకుంటుందట, నీతో చెప్పిందా అంది. చేసుకొని అమ్మని పిల్లల్ని నేను సపోర్ట్ చేయగలను, దృఢంగా ఉన్నాయి వాడి మాటలు. ఆ రాత్రి చిట్టి చాలాసేపు ఆలోచించుకుంది. ఈ ఇంట్లో తన అవసరం ఎవరికుంది? పేరునా తలుచుకుంది. తల్లికి తన అవసరం ఎప్పుడూ లేదు. ఇంట్లోకి సంపాదించి తెచ్చి పడేస్తే వండి వార్చి పెట్టడం దాకానే ఆవిడకు ఎవరి అవసరం అయినాను. ఇంటి వ్యవహారాల్లో తన చెయ్యి పైన ఉంటే ఆవిడ సుఖంగా ఉంటుంది. ఇంతకు మించి ఆమె ఆలోచించదు. రమేష్కి భార్య ఉంది, పిల్లలున్నారు, డబ్బున్న అత్తగారుంది, వాడికి తన అవసరం లేదు. లక్ష్మికి ఉద్యోగం ఉంది, కాబోయే భర్త ఉన్నాడు, దానికి తన అవసరం లేదు. రాముకి ఉద్యోగం ఉంది, ఈ ఇంటి భారాన్ని మోయగల శక్తి ఉంది, వాడికి తన అవసరం లేదు. అక్కర వస్తే చేయూతనియ్యొచ్చు. సుందరి, బుజ్జి వీళ్ల బాధ్యతల్ని రాము మొయ్యగలడు. తన అవసరం ఎవరికి ఉంది? చిట్టి ప్రశ్నించుకుంది. ప్రభాకరం, మమ్మీ, డాడీ ఈ ముగ్గురు మనసులో మెదిలారు. వాళ్ళ ముగ్గురికి తన అవసరం ఉంది. తను కావాలి అని తన రాక కోసం ఆ ముగ్గురు ఎదురుచూస్తున్నారు. ఆ అర్ధరాత్రి వేళ కూచుని చిట్టి ప్రభాకరానికి ఉత్తరం రాసింది. ప్రభాకరం 820 రోజులుగా ఈ ఉత్తరం కోసం ఎదురు చూస్తున్నాడు. 820 రోజులు అతని కళ్ళు పోస్టుమ్యాన్ తీగల ఈ ఉత్తరం కోసం ఆత్రంగా చూశాయి.
ఆశలు పండించే ఆ ఉత్తరాన్ని పోస్ట్మ్యాన్ స్వయంగా ప్రభాకరం చేతిలో పెట్టాడు. ప్రభాకరం ఆ ఉత్తరం చదువుకొని ఆ వార్త ఊరంతా చాటించి చెప్పాలనుకున్నాడు. అందరితో తన ఆనందం పంచుకోవాలనుకున్నాడు. కానీ వెనువెంటనే ఈ సంతోషాన్ని తన హృదయంలోనే పదిలంగా దాచుకోవాలని అనిపించింది. ఆ మూడో నాడు రామారావు ఇంటికి 4 గంటల వేళ వెళ్ళి ప్రభాకరం అనసూయని వాళ్ళ కారు అడిగాడు. ఆంటీ, మీ కారు ఒకసారి కావాలి, మా ఫ్రెండ్ వస్తున్నాడు అన్నాడు. అనసూయ తెల్లబోయింది. ప్రభాకరం ఎప్పుడూ ఏమీ అడగడు. జానకీబాయ్ కారు ఉన్నది, అయినా తమ కారు అడుగుతున్నాడు. అనసూయ ఆశ్చర్యంగా చూసింది. మీకు ఆశ్చర్యంగా ఉందా? కానీ అడక్క తప్పలేదు. మీరు డిసప్పాయింట్ చేయరనుకుంటా అన్నాడు. అలాగే, పట్టుకెళ్ళు. మీ అంకుల్ని రిక్షా ఎక్కి రమ్మంటాను, క్లబ్లో ఉంటారు అంది. ఫోన్ చేసి చెప్పండి, ఒక్కరోజుకి పర్వాలేదు, 9ంటికి కారు రిటర్న్ చేసేస్తాను అన్నాడు. ప్రభాకరం కారు తాళాలు తీసుకుని సంకోచం లేకుండా నిబ్బరంగా వెళ్ళిపోతుంటే అనసూయ ఆశ్చర్యంగా చూస్తున్నది. ఈ ప్రభాకరం కూడా మారిపోతున్నాడా అని. బెజవాడ స్టేషన్లో అరగంట ముందుగా వచ్చి కూర్చున్నాడు ప్రభాకరం. అతనికి నిమిషాలు కదలడం లేనట్లుంది. దూరానున్న అసంఖ్యాకమైన సిగ్నల్స్లో ఏ సిగ్నల్ తనది, ఏ పట్టాల మీదకొస్తుంది ఈ రైలు, మైక్లో అనౌన్స్ చేస్తున్నది అతని చెవిలోకి ఎక్కడం లేదు. దీపాల వెలుగులో నెమ్మదిగా వస్తున్న ఆ రైల్లోకి చిరపరిచితమైన వ్యక్తి కోసం, చిన్ననాటి నెచ్చెలి కోసం ఎదురుచూస్తున్నాడు. హలో వసంత, కంగ్రాచ్యులేషన్స్, ప్రతిజ్ఞ నిలబెట్టుకున్నావు అంటూ చెయ్యి అందించాడు. చిట్టి కళ్ళు ప్లాట్ఫారం వెతుకుతున్నాయి. మీ మమ్మీకి చెప్పలేదు, సర్ప్రైజ్ చేద్దామని చెప్పలేదు అన్నాడు. డిక్కీలో పెట్టెపడేసి కారు స్టార్ట్ చేశాడు. చిట్టికి మాటలు రావటం లేదు. ఈ కారు తమ కారు, ప్రభాకరం తమ కారు తీసుకొచ్చాడు తన కోసం. చిట్టి ఫ్రంట్ సీటుని ప్రేమగా తాకుతున్నది. వసంత, నువ్వు భయపడతావని రాయలేదు. మీ మమ్మీకి నర్వస్ బ్రేక్డౌన్లా వచ్చింది. ఆమె చాలా చిక్కిపోయారు. షీ ఈజ్ ఏజ్డ్ మచ్. 3 నెలలు సెలవు పెట్టి రెస్ట్ తీసుకుంటున్నారు. నాకెందుకు రాయలేదు? నాకెందుకు రాయకుండా దాచిపెట్టారు అంది. నువ్వు వర్రీ అవుతావని, నిన్ను బాధ పెట్టడం ఇష్టం లేక. నౌ షీ ఈజ్ ఆల్ రైట్. నువ్వు వచ్చేసావుగా, ఆవిడ జబ్బు క్షణంలో పారిపోతుంది అన్నాడు. ఎవరు ట్రీట్ చేస్తున్నారు? నేనే. నువ్వు ఎండి చదవడం లేదా? లేదు, ఆంటీ తన ప్రాక్టీస్ అంతా నా నెత్తిన రుద్దింది. తీరిక ఉండడం లేదు. చదువు ఏవైతేనేం, మనకి సరిపడినంత డబ్బు వస్తున్నది, ఏమంటావు అన్నాడు. వసంత మాట్లాడలేదు. కారు కృష్ణా బ్యారేజ్ దాటుతున్నది. నీకు నా మీద కోపం రాలేదా అడిగింది వసంత. దేనికి? 2 ఏళ్ళు ఒక్క ఉత్తరం కూడా రాయలేదని నీకు ఆ రోజే హోటల్లో చెప్పాను, జ్ఞాపకం ఉందా? ఫస్ట్ మూవ్ నీ దగ్గర నుంచి రావాలని. ఆ మూవ్ కోసం ఎదురుచూస్తున్నాను అన్నాడు ప్రభాకరం. చిట్టి మాట్లాడలేదు. ఆమె కళ్ళ నిండా నీరు తిరిగింది. ప్రభాకరం, నేను చాలా నేర్చుకున్నాను ఈ 2 ఏళ్లలో. ఫర్ ఇన్స్టెన్స్, ప్రేమ అనేదాన్ని తేలిగ్గా తీసుకోకూడదు. మమత, అనురాగం, వీటిని పదిలంగా కాపాడుకోవాలని. నాన్ సెన్స్. అడిగితే ప్రేమ పుట్టదు, అది మనసులో నుంచి రావాలి. మనం ఎక్కడన్నా కాఫీ తాగి సరిగ్గా 9:30కి మీ ఇంటికి వెడదాం. ఎందుకు? ఏం? మీ మమ్మీ నువ్వు మొదటిసారి రాత్రి 9:30 వేళ ఎలా వచ్చావో, తను తమలపాకులు వేసుకోబోతూ మీ నాన్న కేక విని ఎలా బయటకొచ్చారో 1,00,000 సార్లు చెప్పి ఉంటారు ఈ 2 ఏళ్లలో. అందుకని అదే టైంకి ఈ చిట్టిని తీసుకెళ్ళి అప్పజెప్పదలుచుకున్నాను అన్నాడు ప్రభాకరం. చిట్టి మాట్లాడలేదు. కాఫీ ఎక్కడ తాగుదాం? గుంటూరు పొలిమేర్లకు వస్తూ అడిగాడు. కాఫీ వద్దు, ఒక్కసారి ఈ ఊరంతా తిప్పు. ఈ లైట్లు, ఈ ఇళ్ళు చూస్తుంటే జన్మంతా చూసినా తనివి తీరేట్టు లేదు అంది చిట్టి బొంగురుగా. వసంత, యూ హ్యావ్ కమ్ హోమ్ అన్నాడు ప్రభాకరం. అతని కంఠం జీరబోయింది. ఎస్, ఐ హ్యావ్ కమ్ హోమ్ అంది వసంత తనలో తాను అనుకుంటున్నట్లు. ఇదండి రాగరక్తిమ కథ ఇక్కడికి అయిపోయింది. ఈ కథలో మనకు చాలా విషయాలు బోధపడతాయి. అంటే పిల్లల్ని ఎలా పెంచాలి, పిల్లల్ని క్రమశిక్షణతో పెంచితే ఎలా తయారవుతారు, పెంచకపోతే గారం చేస్తే ఎలా తయారవుతారు, అన్ని విషయాలు ఇందులో చక్కగా విశదపరిచారు రచయిత్రి మాలతి చందూర్ గారు. చాలా బాగా ఉంది కథ, నాకు చాలా బాగా నచ్చింది. సాధారణంగా మధ్యతరగతి కుటుంబాలలో జరిగే సన్నివేశాలను కూడా మన కళ్ళకు కట్టినట్లు చూపించారు. సో ఇదండి. మళ్ళీ వచ్చే వీడియోలో ఇంకొక మంచి కథతో నేను మీ ముందుకు వస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మళ్ళీ ఇంకో వీడియోలో కలుసుకుంటాను. అంతవరకు సెలవు. నమస్తే. థ్యాంక్ యూ.